अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवासम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। जय जय जगदम्ब शिवे जय जय कामाक्षि जय जयाद्रिसुते जय जय महेश दयिते जय जय चिद्गगन कौमुदी धारे। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय सर्वचैतन्यरूपां तां आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। नमो महद्भ्यो शुभ्यो गुरुभ्यो नमः। ओं नमो भगवते व्यासदेवाय। జగదంబామయమైన ఈ సభా సదస్సుకి నమస్సులు సర్పణ చేసుకుంటూ వ్యాస భగవానుడు అనుగ్రహించిన దేవీ భాగవతాన్ని నిన్న మనం ప్రారంభం చేసుకున్నాం. ముందుగా జగదంబా దేవి అనేది అనేకముగా మనం భావన చేస్తున్నది ఏకమైన శక్తి అని. పరమేశ్వరుని యొక్క శక్తి దేవి జగదంబ అని చెప్పబడుతున్నది. పరమేశ్వరుడు అంటే సృష్టి స్థితి లయలు చేయువాడు పరమేశ్వరుడు. ఈ మూడు చేసేటప్పుడు మనం మూడుగా వ్యవహరిస్తున్నాడు ఒక్కడే నిజానికి. ఏ శక్తితో ఈశ్వరుడి పనులు చేస్తున్నాడో ఆ శక్తిని మనం అమ్మవారు అని అంటున్నాం. అటువంటి ఆ జగదంబ యొక్క వైభవం ఇక్కడ ప్రస్తావన చేసేటప్పుడు ప్రకృతి అనే మాట నిన్న ప్రస్తావన చేయడం జరిగింది. సర్వమునకు మూలమైనటువంటి పరాశక్తి జగన్నిర్వహణ చేసేటప్పుడు ప్రకృతి అని వ్యవహరింపబడుతుంది. ఎప్పుడు ఏ పేరుతో పిలవాలని తెలియాలి. ప్రకృతి అనే మాటకు అర్థం చెప్పుకున్నాం. కృతికి ప్రా అయినది ప్రకృతి. కృతి అంటే ఈ సృష్టి, కృతి అంటే చెయ్యబడినది అని అర్థం. చెయ్యబడిన ఈ సృష్టికి ఏది ప్రథమము, ఏది ప్రధానము, ఏది ప్రకృష్టము అది ప్రకృతి. దీని గురించి విస్తారంగా చెప్పాను కనుక ఇప్పుడు మళ్ళీ వ్యాఖ్యానించనక్కర్లేదు, కేవలం స్మరణ చేసుకోవడమే. కొత్త వారికి కేవలం తెలియజేయడమే. నిన్న వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఈ ప్రకృతి రూపంగా అమ్మవారు బహు విధాలుగా భావిస్తున్నారు. అంటే అమ్మవారు అనేక రూపములు అంటే ప్రకృతి యొక్క స్వరూపములే అని చెప్పుకోవాలి. ప్రకృతి అంటే చెప్పుకున్నాం సృష్టిని నిర్వహించడానికి అమ్మవారు స్వీకరించిన రూపములే ప్రకృతి రూపములు. అవి పూర్ణ రూపములు, ప్రధానాంశ రూపములు,
కళారూపములు కళాంశ రూపములు 4 విధములుగా ఉంటాయి. ఇందులో పూర్ణ రూపముల గురించి చెప్పుకుంటూ పూర్ణ రూపములు 5. అది దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధాదేవి. ఇవి పూర్ణ రూపములు. వీటికి పూర్ణ రూపములు ఎందుకు పేరు పెట్టారంటే ఆ పరాశక్తి సంపూర్ణముగా వ్యక్తమైన రూపములు 5. ఈ 5 దేనికదే పరిపూర్ణం. 5 కలిపితే పరిపూర్ణం అని లేదు. 5 దేనికదే పరిపూర్ణం. ఇందులో ఏ ఒక్కటి తీసుకున్నా మిగిలిన 4 శక్తులు అందులో ఉంటాయి. అందుకు ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనడానికి లేదు. 5 పరిపూర్ణములే. ఈ 5 రూపములను అనుగ్రహిస్తున్నది ఒకే అమ్మవారు. అందుకే 5 రూపముల్లో ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క నామాన్ని వాటి తత్వాన్ని పరిశీలిస్తూ నేను దుర్గా గురించి విస్తారంగా చెప్పుకున్నాం. ఈ దుర్గాదేవి విశేషంలో దుర్గా నామానికి అర్థం ఒక్కసారి మనం మననం చేసుకుంటే దుర్లభ, దుర్గమ, దుర్గ అదొకటి. అలాగే దుహు శబ్దం చేత చెప్పబడుతున్న దుఃఖము, దురాచారము, దుష్టత్వము, దుర్మార్గము, దుర్గతి ఇలా ఏవైతే దుస్సాధ్యము చెప్పబడుతున్నాయో వాటన్నిటిని తొలగించేది దుర్గ. ఏదైతే మన వల్ల కాదు, మనం నిభాయించలేము, మనం దాటలేము అనుకుంటామో వాడు సులభంగా దాటించేస్తాం. అందుకే వేదంలో దుర్గాదేవికి సంబంధించి ప్రత్యేకమైన సూక్తం చెప్పారు. ఆ చెప్పేటప్పుడు కూడా అమ్మవారు ఏ విధంగా మనం దాటిస్తారో వివరించుతూ నావే వసింధుం దురితాద్యగ్ని అన్నారు. నావ అంటే పడవ. ఆ పడవ వలె దాటిస్తుంది. దేని నుంచి? దురితముల నుంచి దాటిస్తున్నది. ఇక్కడ దురితములు మరొకటి వచ్చిందండి అంటే పాపములని అర్థం. పాపముల నుంచి బయటపెడుతుంది ఆ తల్లి. ఎలాంటి కష్టం నుంచైనా దాటించేస్తుంది. అందుకే దుర్గా అనడానికి మరొక అర్థం ఈరోజు చెప్పుకుందా, నేను చెప్పను. కోటకి దుర్గము అని పేరున్నది, మీకు తెలిసి ఉంటుంది. దుర్గము అంటే కోట. ఒక కోటలోకి రాజు ఉన్నాడు అంటే క్షేమంగా ఉన్నాడని అర్థం. శత్రుబాధ లేకుండా కాపాడేది దుర్గము. అదేవిధంగా ఆశ్రయించిన భక్తులకి ఏ బాధ లేకుండా కాపాడుతుంది అని చెప్పడం కోసం దుర్గానామం. ఒక కోటను చేరుకున్నాక ఎంత హాయిగా రాజు నిబ్బరంగా ఉంటాడో శత్రుబాధ లేకుండా, అమ్మవారిని ఆశ్రయించిన భక్తులు కూడా అంత నిబ్బరంగా ఉంటాడు. అందుకు దుర్గా నామం చెప్పగానే ఆశ్రయ శక్తి అని మరొక అర్థం ఇప్పుడు చెప్పుకుంటున్నా. ఆశ్రయ శక్తి. అందుకే చండీ సప్తశతిలో ఒక మంత్రం ఉన్నది. అందులో చెప్తారు త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి అని. అమ్మా, నిన్ను ఆశ్రయించిన వారికి విపత్తు లేదు. నిన్ను ఆశ్రయించిన వాడు మాత్రమే తెలివైనవాడు. ఎలాంటి తెలివైనవాడు అంటే దేనిని ఆశ్రయించాలో దాన్ని ఆశ్రయించాడు అన్నాడు. ఆ మాట చెప్పడంలో ఉన్న అందం చూడండి. ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాం మనం. ఆ కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఒడ్డుకు చేరాలని తాపత్రయం. ఆ సమయంలో మనలాగే కొట్టుకుపోతున్నవాడు ఒకడు కనబడతాడు. దానంతా కొట్టుకుపోతున్న కర్ర దొంగ కనబడుతుంది. మరొక వైపు పడవ కనబడుతుంది. అప్పుడు మనం మూడింట్లో దేన్ని పట్టుకుంటాం? తెలివైన వాడు ఏం పట్టుకుంటాడు? మనలాగే కొట్టుకుపోతున్న వాడిని పట్టుకుంటే ఏమవుతాం? వాడితో కొట్టుకుపోతాం. ఈ కర్ర దొంగ పట్టుకుంటే అది ఎటు కొట్టుకుపోతే అటు కొట్టుకుపోతాం. ఒక్క పడవని మనం పట్టుకుంటాం. ఎందుకు? పడవ కొట్టుకుపోయేది కాదు, కొట్టుకుపోయే వాడిని ఒడ్డుకు చేర్చడానికి కోసం ఉన్నది. అందుకు ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు పడవ దొరికితే ఎంత ఆనందిస్తాడో, ఆశ్రయిస్తాడో, అదేవిధంగా ఈ సంసార ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ విధంగా ఒడ్డు చేరతాడు. అందుకు అమ్మవారిని నావే వసింధుం దురితాత్యగ్ని అని తారణ శక్తి అని చెప్పారంటే దాటించే శక్తి. అందుకు అమ్మవారికి భవతారిణి అని పేరు. మామూలు కష్టాల నుంచి దాటించడం కాదు, ఆ సంసార సముద్రం నుంచి ఒడ్డుని పడేస్తుంది ఆ తల్లి. అటువంటి తారణ శక్తిని. అందుకు ఎలాంటి ఆపద కలిగినప్పుడైనా అమ్మవారి నామం స్మరిస్తే చాలు దాని నుంచి దాటించుతుంది. అది దుర్గా శబ్దానికి మరొక అర్థం. ఇప్పుడు ఆశ్రయ శక్తి, దాటించే శక్తి అని 2 అర్థములు చెప్తున్నాం. అందుకు దుర్గా నామం మహామంత్రమైంది. పైగా ఒకానొక సమయంలో అనిరుద్ధుడు తెలుసు కదా, కృష్ణ పరమాత్మ యొక్క మనుమడు. కృష్ణ పరమాత్మ యొక్క కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడు బాణాసురుడు బంధిస్తాడు. బాణాసురుడు నిజానికి చాలా మంచివాడు, గొప్పవాడు, గొప్ప శివభక్తుడు. అయితే బాణాసురుని కుమార్తె ఉషాదేవి, ఆవిడ గొప్ప శక్తి స్వరూపంలోకి. ఆ ఉషాదేవి చిత్రలేఖ అనే చెలికత్తె సాయంతో తాను వరించినటువంటి అనిరుద్ధుని యొక్క ఆ శయ్యతో సహా ఆయన తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు అనిరుద్ధుడితో ఉషాదేవి తన యొక్క మనస్సును చెప్తూ ఉంటే బాణాసురుడు బంధించేస్తాడు. ఎలా బంధిస్తాడంటే తాడుతో కాదు, నాగపాశాలతో బంధిస్తాడు. నాగపాశ బంధనం అంటే పాములు చుట్టుకోవడం కాదు, అదొక మంత్రశక్తి. పాముల వలె అది బాధపెడుతూ చుట్టుకుంటుంది. అలాగ బాధపడుతూ ఉన్నాడు అనిరుద్ధుడు. ఆ సమయంలో ఆ బంధించి అక్కడ పడేసి బాణాసురుడు వెళ్ళిపోయాట. అప్పుడు నారదులు వారు వస్తారు. ఆయన యోగశక్తితో ఎక్కడికైనా వెళ్ళగలడు కనుక ఆయన వస్తాడు. వచ్చి ఒక మాట చెప్తాడు. ఏమనంటే, నీకు కొన్ని మంత్ర రాశి నేను ఉపదేశిస్తాను,
ఆ మంత్రముల్ని అలా జపం చేసుకుంటూ ఉంటే నీకు రక్షణ లభిస్తుంది అని చెప్పాడు. ఆ మంత్రములు ఇప్పుడు మనం కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన నిత్య జీవితంలో అనుష్ఠానానికి పనికొచ్చేటటువంటివి, పెద్ద పెద్ద నియమాలు, ఇబ్బందులు అవసరం లేనివి అయిన చిన్న చిన్న మంత్రం రాసి పెద్ద పెద్ద ఫలితాలు ఇచ్చే మనకు ఋషులు ఇచ్చారు. ఎక్కువ కష్టపడక్కర్లేదు, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఎవరికి బాగుపడే యోగం ఉంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అందులో సందేహం లేదు. అందుకు ఇక్కడ చెప్పబడేవి నామాష్టకమని అమ్మవారి 8 నామాలు నారదుల వారు అనిరుద్ధుడు ఉపదేశం చేస్తారు. అక్కడ చెప్తాడు, దుర్గాదేవిని స్మరించిన ఆయన దుర్గాస్మరణ చేత నువ్వు ఎలాంటి ఆపద నుంచైనా బయటపడతావు. ఆ నామములు మొత్తం 8. ఆర్యాయై నమః, దుర్గాయై నమః, వేద గర్భాయై నమః, అంబికాయై నమః, భద్రాయై నమః, భద్రకాళ్యై నమః, క్షేమ్యాయై నమః, క్షేమంకర్యై నమః. 8 నామములు. సుమారు 13 ఏళ్ల నుంచి భారతదేశంలో అనేక మంది చేత ఈ నామను పఠింపజేయడం, వాడి సత్ఫలితాలు పొందడం జరుగుతున్నది. అక్కడ విన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చుంటే వాళ్ళకి ఇది ఒక విధంగా పునశ్చరణ లేదా స్మరణ అవుతుంది. కానీ ఈ మంత్ర సామాన్యం కాదు, కూర్చుని తీరు చూడండి. ఆర్యాయే నమః, ఆర్యాయే నమః మొదటి మంత్రం ఇది. ఇక్కడ ఈ నామాలను తీసుకోవడానికి దుర్గాదేవి తత్వం చెప్పడానికి కూడా నామం అవసరం. నిన్న మనం చెప్పుకున్నాం, ఒక్కొక్క నామము ఒక్కొక్క తత్వాన్ని చెప్తుంది అని. ఆర్య అంటే పూజ్యురాలు, ఇది అర్థం. ఆర్య శబ్దానికి పూజ్యులని అర్థం. అందుకని ఆర్య ద్రావిడ తెగలేం లేవండి. అవి మన చరిత్రను వక్రీకరించిన పాపాత్మలు చేసిన పని. ఇప్పటికీ భారతదేశంలో కూడా దౌర్భాగ్య చరిత్ర చదువుతున్నాం. ఆర్య ద్రావిడ విభాగంలో ఏమీ లేవు. మనల్ని చేర్చడం కోసం ఆనాడు పాశ్చాత్యులు పనిన కుట్ర అదే కొనసాగుతుంది. దీని గురించి ఎక్కువ చర్చించడానికి ఇది వేదిక కాదు కనుక నేను చర్చించట్లేదు. ఆసక్తి ఉంటే తర్వాత చర్చిద్దాం. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మీ పిల్లల్లో కూడా ఆర్యులు వచ్చి దండయాత్ర చేసేది ఇలాంటివి ఏమైనా పిచ్చి పిచ్చి భావాలు ఉంటే ముందు మనం తొలగించుకుని మన పిల్లలకు కూడా తప్పుడు చరిత్ర అని చెప్పండి. ఇంకా శాస్త్ర చరిత్ర కావాలంటే ఫార్మర్స్ రాశారు, వాడో చెప్పండి. అవి తర్వాత చూద్దాం సందర్భం. మొత్తం ఆర్య అనే శబ్దం వచ్చింది కనుక ఆర్య అంటే పూజ్యురాలు, సర్వదేవతల చేత పూజింపబడే తల్లి ఆర్య. అందుకు జగజ్జని ఆర్య అని పేరు పెట్టగానే సర్వదేవతల చేత పూజింపబడుతున్నది కనుక ఆర్యాయై నమః, ఇది మొదటి నామం. రెండవది దుర్గాయై నమః. దుర్గా గురించి చాలా విశేషంగా చెప్పుకున్నాం కనుక ఇప్పుడు అర్థం చెప్పక్కర్లేదు. వేదగర్భాయై నమః, ఇది గొప్ప మాట అండి. ఎందుకంటే వేదములు మంత్రరాశి, మంత్రస్వరూపం. అది వేదములు వాక్యములు అనరు, వేదములు మంత్రములు అంటారు. మంత్రానికి వాక్యానికి తేడా ఏంటో తెలుసా? శక్తివంతమైన శబ్దానికి మంత్రం అని పేరు, ఇది అర్థం. అంటే ది పవర్ఫుల్ సౌండ్. నిన్న మనం చెప్పుకున్న మీనింగ్ వేరు, పవర్ వేరు. శక్తివంతమైన శబ్దములు. అందుకు ఆ వేదములందు ప్రతిపాదింపబడే శక్తి ఎవరు? ఈ తల్లి. అందుకు వేద గర్భ. వేద గర్భ అనే మాట చక్కని మాట. అంటే వేదముల లోపల ఉన్నది అని అర్థం. గర్భము అంటే లోపలి భాగం. వేదాలలో ఈ తల్లి చెప్పబడుతున్నది, వేదాలన్నీ ఈ తల్లిలోనే ఉన్నాయి. రెండూ అర్థములు ఇక్కడ. వేదములలో ఉన్న తల్లి, తనలో వేదములను కలిగిన తల్లి. అందుకే శ్రీనాథ మహాకవి గొప్ప మాట చెప్తాడు, కడుపు చల్లంగా వేదాళి కన్న తల్లి అన్నాడు. కడుపు చల్లంగా వేదాళి కన్న తల్లి. సమస్త వేదములు ఆ తల్లి నుంచి వచ్చాయి. అందుకే మూక కవి అమ్మవారిని స్తుతిస్తూ వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదుజ్య బిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం అని కీర్తిస్తారు. అమ్మవారు సమస్త వేదస్వరూపుడి. అందుకే ఆ తల్లిని నమస్కరిస్తే సర్వవేదరాశి యొక్క శక్తి మనం పొందినట్లే. అందుకు వేద గర్భ అని. ఇంకా వేద గర్భతత్వం మనకి చివరి 2 రోజుల్లో ఇంకా అద్భుతంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి తెలుసుకుంటే చాలు. తర్వాత అంబిక. అమ్మవారికి ఎన్ని పేర్లున్నా ఈ పేరు చాలా గొప్పదండి. అమ్మ ఎంతకంటే గొప్ప పేరు ఉంటుంది అంబిక. ఇది అమ్మవారి నామాలు విశేషమైన నామం. అందుకు వశిన్యాది వాగ్దేవతలను కూడా అమ్మవారిని స్తుతించమని అమ్మవారి ఆజ్ఞాపించితే వశిన్యాది వాగ్దేవతలు మొట్టమొదటి శ్రీమాత అన్నారు. లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి పేరేమిటి? శ్రీమాత. చివరి పేరేమిటి? లలిత అంబిక. అంటే మొట్టమొదట అమ్మ, చివరిగా అమ్మ, మళ్ళీ మధ్యలో కూడా అమ్మ. అది మాతా మలయాచలవాసిని అంబిక అనాది నిధన. అంటే లలితా సహస్రంలో ఆది మధ్యం అంతం కూడా పేరేమిటి? అమ్మ అమ్మ అమ్మ. అంతకంటే గొప్ప పేరు ఉంటుందండి. అది అంబిక. అందుకే అంబికాయై నమః, ఆర్యాయై నమః, దుర్గాయై నమః, వేదగర్భాయై నమః, అంబికాయై నమః, భద్రాయై నమః. తర్వాత మాట భద్రము అంటే క్షేమం. మనం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటామే, అది ఆ తల్లి కలిగించగలదు. ఇక్కడ భద్రం అనేక మంది అనుభవాల్లో ఉంటుందండి. ప్రతి నామ మహిమ యొక్క అనుభవం ప్రతి వారికి ఉంటుంది. చేసి చూడండి, పైగా కష్టపడక్కర్లేదు.
అయితే ఎవరెవరు అనుభవాలు చెప్పే కంటే నా అనుభవం నేను చెప్పుకుంటే అమ్మవారి పట్ల నా కృతజ్ఞత నేను ప్రకటించినట్లు అవుతుంది కనుక ఒక్క ఉదాహరణ, ఎక్కువ ఉంటాయి కానీ ఒక్కడు చెప్పుకుందాం. ఒకానొక సమయంలో సిక్కిం వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పర్యటన చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా కారులో వెళ్తూ ఉన్నాం. అక్కడ తెలుగు వారు ఒకరు గవర్నర్ ఉండేవారు, రామారావు గారు. వారు ప్రవచనాలు విని అభిమానంతో పిలిస్తే వెళ్ళవలసి వచ్చింది. ఆ వెళ్ళేటప్పుడు ఆ హిమాలయ పర్వతంలో సన్నని ఘాట్ రోడ్లో వెళుతూ ఉంటే సంధ్యా సమయం అయింది. అక్కడ ఏంటంటే కొండల నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా మంచి నిపుణత కలిగిన డ్రైవర్లు కనుక చక్కగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ చిత్రం ఏంటంటే ఆ చీకటి పడుతున్న సమయంలో మా బండి ఆగిపోయింది. మా ముందు అనేక కార్లు ఉన్నాయి. క్షణంలో చూసినప్పుడు కల్లా వెనకాల చాలా కార్లు ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్కరు కారులో దిగు అనుకుంటున్న మాట ఏమిటంటే ఇంకా ఈ రాత్రి ప్రయాణం చేయలేము. అది మంచి భయంకరమైన అడవి. ఎందుకంటే ఆ పడుతున్న జలపాతాలు, అక్కడ పడుతున్న జలపాతం చాలా పెద్ద ఎత్తున పడుతుంది. అప్పుడు సాధారణంగా వర్షాల వల్ల వస్తూ పోతూ ఉంటాయి, అలాంటిది చాలా పెద్దగా పడుతుంది కనుక అటు ఆగిపోయి ఉన్నాయి, ఇటు ఆగిపోయి ఉన్నాయి. కనుక ఈ రాత్రి ఇంకా వెళ్ళలేమని అందరూ డ్రైవర్లు కూడా, నిపుణత కలిగి అనుభవం కలిగిన వాళ్ళు కూడా అనుకున్నారు ఇంక ఈ రాత్రి ఎలా ఉండడం. ఇది ఆ సమయంలో అందరితో పాటు నేను విసుక్కుంటూనే ఎలా చేయడం ఏమిటి అనుకున్నాను. అయితే ఇలా కూర్చుని అబ్బా అబ్బా అనే కంటే అమ్మవారి నామం ఏదో అనుకోండి బాగుంటుందని అప్పుడు నాకు స్ఫురించింది సుతర సితర సే నమః. అది మాట. మన దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే సుతర సితర సే నమః. సుతర సితర సే నమః అంటే బాగా దాటించగలిగే శక్తులు అమ్మవారే. ఇందాక తారకత్వం నౌక వలె దాటిస్తుందన్న. ఇదెందుకు స్ఫురణ, అదే అమ్మవారి అనుగ్రహం. స్ఫురణే దైవం, ఇంకోటి కాదు కదా. అలా కూర్చొని చేసిన పని ఏమిటంటే దుర్గా నామమేనండి. దాని ముందు శ్రీ పెట్టుకుని ఇంకే బీజాక్షరాలు ఏం లేవు. శ్రీ దుర్గాయ నమః. కాలుకున్న చెప్పులు తీసేసి కారు సీట్లో కూర్చుని జపం చేయడం మొదలు పెట్టుకున్నాను. సరిగ్గా 10 నిమిషాలు జపం అయింది. ఆశ్చర్యం, అక్కడ డ్రైవర్లు కూడా ఆశ్చర్యపోయారు. మొత్తం జలపాతం అంతా కిందికి దిగి ప్రయాణం సాగింది హాయిగా. అటు ఇటు అందరికీ కూడా ఇలాంటి అనుభవాలు మనందరికీ వస్తాయి. కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని తలంచుకుంటాం కానీ తీరిపోతుంది. తీరిపోయి దానివల్లే జరిగిందంటారా, ఏమో కాకతాళీయమేమో అంటాం. అలాంటి ఆలోచనలు వద్దు. మనం దానివల్ల బాగుపడాలని నమ్మినప్పుడు బాగుపడ్డాక దానివల్లే బాగుపడ్డామని నమ్మాలి, లేకపోతే కృతజ్ఞతా దోషం అనిపిస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భద్రాయ నమః. భద్రం, అమ్మ నామాన్ని స్మరించిన వాడికి ఎక్కడ ప్రమాదం లేదు. ఇదే సమయంలో మరికొన్ని చిట్ట చివరికి 5 రోజులు అయ్యేటప్పటికల్లా ఎన్ని మంత్రాలు మీకు ఇచ్చానో మీరు చెప్పగలిగితే చాలా సంతోషం. గుర్తుపెట్టుకోండి. ఇదే సమయంలో ఇక్కడ 8 నామాల్లో భద్ర దగ్గర ఆగి మరికొన్ని నామాలు చెప్తున్నాను, అమ్మవారి నామాలు. అవి కూడా అనేక అద్భుతాలు కలిగినవి. ఎందుకంటే కాళిదాస మహాకవి అమ్మవారి ఏ నామం అంటే ఏమి అనుగ్రహం వస్తుందో శ్లోకంలో చెప్పాడు. లక్ష్మీం రాజకులే జయాం రణముఖే క్షేమంకరీ మధ్వని క్రవ్యాది ద్విపశర్పభాది శబరి కాంతార దుర్గే గిరౌ భూత ప్రేత పిశాచ జృంభక భయే స్మృత్వా మహాభైరవీం వ్యామోహే త్రిపురాం తరంత విపదాస్తారాంచ తోయప్లవే. ఈ శ్లోకంలో మనకి ఎన్ని పనికొచ్చేవి చెప్పాడు చూడండి. లక్ష్మీం రాజకులే అంటే ఏదైనా అధికారంతోనూ ప్రభుత్వంతోనూ ఐశ్వర్యంతోనూ పని పడితే లక్ష్మీనామంగాన్ని స్మరిస్తే ఆ పని సానుకూలమవుతుంది. జయాం రణముఖే, యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఒక మంత్రం చెప్తున్నాడు. ఆ మంత్రం జయ విజయ సమేత అపరాజితాయి నమః. ఇది మంత్రం. జయ విజయ సమేత అపరాజితాయి, అమ్మవారు అపరాజిత. అది స్మరిస్తే యుద్ధంలో జయింట. ఇప్పుడు ఏం యుద్ధాలు లేవు కనుక నేను జయించక్కర్లేదండి, స్మరించక్కర్లేదు అనద్దు. బతుకే పెద్ద యుద్ధం. ఏది చేయాలన్నా పెద్ద యుద్ధమే, ఘర్షణే. అందుకు దీనికి ఈ మంత్రం ఎప్పుడు కార్యసిద్ధికర మంత్రం అనండి. ప్రతికూలతను తొలగడమే విజయం, మరేమిటో కాదు. ప్రతికూలతను తొలగించుకోవడం కోసం చేసే ఎఫర్ట్స్ అని యుద్ధాలే. అందుకు బ్రతుకంతా పెద్ద యుద్ధమే. అందుకు జయాం రణముఖి క్షేమంకరి మధ్వని, ఇది చాలా ముఖ్యమండి. క్షేమంకరి, క్షేమంకరి అంటే క్షేమము కలిగించే దేవి, అమ్మవారి నామం ఇది. క్షేమంకరి దుర్గా. ఈ క్షేమంకరి నామంగానే పఠిస్తే ఎలాంటి మార్గాల్లో, క్షేమంకరి అధ్వని, అధ్వని అంటే మార్గములందు అని అర్థం. మార్గాల్లో వెళ్ళేటప్పుడు రక్షించేది క్షేమంకరి. అందుకు మన వాహనంలోనే క్షేమంకరి అనే నామం రాసుకోవడమైనా చేయాలి, లేదా మనం ప్రయాణం ప్రారంభించేటప్పుడు క్షేమంకరి అనుకునైనా ప్రయాణం చేయాలి. అందుకు క్షేమంకరి అనేది ప్రయాణముల యందు ప్రమాదములు లేకుండా రక్షించే దుర్గా మంత్రం క్షేమంకరి మధ్వని. అలాగే క్రవ్యాది ద్యుపసర్పభాది శబరి, అరణ్యాల్లో సంచరించేటప్పుడు అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే శబరి దుర్గా అంటారు. దీన్ని వనదుర్గా అని మహామంత్రం ఉంది.
ఆ మంత్రం అంతా తెలియకపోయినా వనదుర్గాయే నమః. ఆవిడ పేరు శబరి దుర్గా. ఇది ఆదికిరాతమూర్తిగా శివుడు ఉన్నప్పుడు పక్కన ఉండే మూర్తి కూడా శబరి. ఈ శబరి రూపంతో మనం రక్షిస్తుంది. తర్వాత భూత ప్రేత పిశాచ జృంభక భయే స్మృత్వా మహాభైరవి. భూత ప్రేత పిశాచాలు వీటి బాధలు ఏవైనా ఉంటే అప్పుడు భైరవీ దేవిని తలంచుకోవాలి. త్రిపుర భైరవి అని దశమహావిద్యలకు కలిగింది. భైరవి నామస్మరణ చేస్తే చాలు మనల్ని బాధించేటువంటి దుష్టశక్తుల నుంచి బయటపడచ్చు. ఒక ఆయన నేనేమో నమ్మనండి వాటిని, నమ్మకపోయినా వాటికేం పర్వాలేదు. మనం నమ్మకపోతే వాడికి ఇంకా హాయి కూడా. నమ్మితే కదా పరిష్కారాలు చేసి వాడిని బాధపెడతాం. నమ్మకపోతే వాడికి పూర్తి సెటిల్మెంట్ అక్కడ. అదే నమ్మితే మనం నమ్మినా నమ్మకపోయిన ఇవన్నీ ఉంటాయి. మన నమ్మకాలతో పని లేదు. మనకి ఎందువల్ల బాధపడుతున్నామో అంతు పట్టని బాధలు కొన్ని వస్తూ ఉంటాయి. అలాంటి సూక్ష్మ దుష్టశక్తులను తొలగించే శక్తి భైరవికి. దాని తర్వాత వ్యామోహి త్రిపుర. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే మోహం నుంచి బయటపడాలండి. అది అన్నిటికంటే పెద్దది. మోహం క్షయమైతే అదే మోక్షం అన్నాడు ఒక మహానుభావుడు. మోహంలో మొదలక్షరం తీసుకోండి, క్షయంలో మొదలక్షరం తీసుకోండి, అప్పుడేమైంది? మోక్షం. అందుకే అంత భగవద్గీత విన్నాక అర్జునుడు ఏమన్నాడో తెలుసా? సక్సెస్ గ్యారంటీ అన్న మాట అనలేదు. ఆయన అన్నది నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత. జ్ఞానం వల్ల కలగవలసింది మోహం తొలగిపోవాలి. మోహం అంటే ఏమిటో కాదు, సత్యాన్ని అసత్యంగా భావించడం, అసత్యాన్ని సత్యంగా భావించడమే. అది చెప్పాలంటే పెద్ద వేదాంత శాస్త్రం అవుతుంది కానీ జోలికి వెళ్ళరు. కానీ ఆ త్రిపుర సుందరీ దేవి, ఆ శ్రీ విద్యాధిదేవతని గారి భావన చేస్తే ఆ మోహం నుంచి బయటపడతాం. అందుకే మోక్ష విద్య అవుతుంది శ్రీ విద్య. వ్యామోహి త్రిపురాం తరంత విపదాస్తారాంచ తోయప్లవే. ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు తారాదేవిని తలుచుకోమన్నారు. ఈ తారాదేవి కూడా తరింపజేసేది తార, దాటించే తల్లి. ఇది బౌద్ధంలో కూడా ఈ తారాదేవి ఉపాసన ఉందండి. టిబెట్, చైనా మొదలైన ప్రాంతాల్లో ఇప్పటికీ జరుగుతుంది. మొత్తానికి అమ్మవారి నామాలు కొన్ని చెప్పుకున్నాం. ఈ నామాల స్మరణ కూడా చేసుకోవాలి. అందుకే భద్రాయై నమః, భద్రమునిచ్చున్నది. భద్రకాళ్యై నమః తర్వాత నామం భద్రకాళి. అమ్మవారి కాళీనామములు చాలా ఉన్నాయి. మహాకాళి, నిన్న మహాకాళి వచ్చింది, గుర్తుందా? మొట్టమొదటి ఆ తల్లి వచ్చింది. బ్రహ్మగారి ముందు దర్శనం ఇచ్చిందిగా అద్భుతంగా మహాకాళి. ఆవిడ మహాకాళి. దశమహావిద్యలో మొదటి విద్య కాళీ విద్య అండి, సామాన్యం కాదు. కాళీ విద్య అర్థం కావాలి, కానీ అది అర్థమైతే అది సులభంగా మోక్షాన్ని ఇస్తుంది. మన రామకృష్ణ పరమహంస ఆ కాళీ ఉపాసకుడేగా. అయితే కాళీ ఉపాసనలు చాలా ఉన్నాయి. మహాకాళి, దక్షిణ కాళి, శ్యామాకాళి, భద్రకాళి, ఇలా బహునామములతో కాళీదేవి ఉన్నది. అందులో ప్రధానంగా మనకి ఇప్పుడు భద్రకాళి వచ్చింది. భద్రకాళి అంటే కాలం స్వరూపమే కాళి అని నేను చెప్పుకున్నాం. ఎన్ని బాగున్నా కాలం అనుకూలిస్తే అన్ని బాగుంటాయి. ఆ కాలం మనకు అనుకూలించడమే కాకుండా భద్రం కూడా కలిగించాలి. ప్రతి కాలంలో ప్రతి భాగము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి రోజు, ప్రతి పగలు, ప్రతి రాత్రి, ఇలా కాలమంతా భద్రం కలిగించే శక్తి భద్రకాళి. అందుకే భద్రాయై నమః, భద్రకాళియై నమః, క్షేమ్యాయై నమః. ఇది గొప్ప మాట. అంటే క్షేమమే ఆమె యొక్క స్వభావం అంట. ఆవిడ స్వరూపము, స్వభావము క్షేమం. అమ్మవారు ఎప్పుడు క్షేమం కలిగి. అంటే క్షేమ్యాయై నమః అంటే క్షేమము కలిగించే స్వభావము కలది. దాని తర్వాత క్షేమం కలిగై నమః. ఆవిడ క్షేమ స్వరూపమే కాదు, అందరికీ క్షేమం కలిగిస్తుంది. ఇందాక చెప్పిన క్షేమంకరి నామం 8 నామాల్లో ఉన్నదండి. అందుకే 8 నామాలు పెద్ద కవచంలా దగ్గర పెట్టుకుంటారని చెప్తున్నారు. అందరికీ పనికొచ్చేవి చెప్పి వెళితే జీవితంలో మనది కాని దేశంలో రాణిస్తున్న మీ మేధస్సుకి భగవచ్చక్తి కూడా అనుకూలమైతే మరింతగా మీరు, మీ కుటుంబ సభ్యులు అన్ని విధాలు బాగుండాలన్న కోరికతో శాస్త్రము చెప్పిన ఈ సులభోపాయం మీకు అందించడానికి నా ప్రయత్నం. కనుక ఇప్పుడు వచ్చిన నామాలు ఆర్యాయ నమః, దుర్గాయ నమః, వేదగర్భాయ నమః, అంబికాయ నమః, భద్రాయ నమః, భద్రకాళ్యై నమః, క్షేమ్యాయ నమః, క్షేమంకర్యై నమః. 8 నామములు. 8 నామాలు చేస్తున్నట్టు అనిరుద్ధుడు వెళ్ళిపోయాడు. 4 చిత్రంగా నాగపాశాలు వదిలేశాడు. ఆయనకి బాధ లేదు, ఇక నాగపాశాలు బాధ లేదు, హాయిగా ఉన్నాడు. అప్పుడు అమ్మవారి దర్శనం ఇచ్చారు అనిరుద్ధుడికి. ఇచ్చి, నాయన చాలా సంతోషం, నీకు ఇప్పుడు బంధనం అనేది లేదు, కానీ నువ్వు ఇక్కడ ఉండాలి. తర్వాత వస్తాడు కృష్ణ పరమాత్మ, వచ్చి యుద్ధం జరుగుతుంది, నీకు ఉషాదేవికి వివాహం జరుగుతుంది అని అభయం ఇచ్చాడు. ఇదే విధంగా కృష్ణ పరమాత్మ జాంబవంతుడితో యుద్ధం చేస్తూ ఆ గుహలో పడిపోతాడు. ఆ గుహ నుంచి ఎప్పటికి రాడు. ఈ బయట ఉన్న వాళ్ళకి కృష్ణ పరమాత్మకి ఏమయ్యిందో అని భయం కలుగుతుంది. ఆ సమయంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దుర్గాదేవిని ఆరాధన చేసినట్లు భాగవతం చెప్తారు మనకి. ఆ దుర్గాదేవిని ఆరాధన చేస్తారు. ఆ దుర్గాదేవిని ఆరాధన చేస్తే ఆ దుర్గాదేవి కృష్ణుడికి ఏం భయం లేదు వీళ్ళకి చెప్తుంది. అంటే ఏ విపత్తు కానీ, ఏ భయం కానీ కలిగితే దుర్గని స్మరించడం అనేది జరుగుతుంది.
అంతేకాదు ఈ దుర్గదే పద్మనాభ సహోదరి అని చెప్పబడుతూ విష్ణు సోదరిగా చెప్పబడుతున్నటువంటి తల్లి. ఆ కారణం చేతనే ఈవిడ నందుని ఇంట పుట్టి తిరిగి వసుదేవుని ఇంటికి వచ్చి కంసుడిని భయపెట్టి వెళితే. మనం కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టిన అష్టం అనుకుంటాం, కానీ ఆ అష్టమి నాడు అమ్మవారు కూడా పుట్టారు. అదొక ప్రత్యేకత. అంతేకాదు అమ్మవారి పేరు కృష్ణ, ఒక పేరున్నది. ఆ తల్లి ఆ విధంగా అక్కడ కంసుడికి తన అసలు స్వరూపాన్ని చూపించి అంతర్ధానం అవడం అందరికీ తెలిసిన కథే. మనం కూడా గతంలో భాగవతంలో చెప్పుకున్నాం. కానీ దేవి భాగవతంలో కృష్ణుడు ఒక మాట అంటాడు, నేను ఆ తల్లి వల్లే బ్రతికేనన్నాడండి. గొప్ప ఆశ్చర్యకరంగా ఉంటుంది విషయం. ఎందుకంటే ఈయన అటు వెళ్ళి ఆవిడ ఇటు వచ్చి ఈ వ్యూహం చేయగలిగాడు కదా, అందులో ఆ తల్లి వల్లే బ్రతికాను అంటే మా సోదరి వల్ల నేను బ్రతికాను అన్నట్ట. అంటే కృష్ణుడికి కూడా రక్షించిందంటే కృష్ణుడు తగ్గిపోయాడని అనుకోవద్దు. కృష్ణుడు తన అక్క మీద ఉన్న ప్రేమను అంత చక్కగా వ్యక్తం చేశాడు అనుకుంటే బాధానికి. మొత్తానికి ఆ తల్లి విష్ణువుకి ఏం భిన్నం కాదండి. ఆవిడ సోదరి అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క మాయాశక్తి ఆవిడ. అందుకు వైష్ణవి విష్ణు సోదరి అని చెప్పబడుతున్నటువంటి తల్లి. అందుకు ఆ తల్లి గురించి చెప్పేటప్పుడు కొన్ని నామాలు చెప్తాడు కృష్ణుడు, చెప్తాడు ఈ నామములు. అవి దుర్గా, కాళీ, కుముద, మాధవి, వైష్ణవి. ఈ నామములు ఎవరైతే స్మరిస్తారో వారిని ఆ తల్లి ఎలవెళ్ళ కాపాడుతుందని కృష్ణుడే స్వయంగా చెప్తాడు. ఇలా వివిధ సమయాల్లో ఆ తల్లి లోకరక్షణ చేయడం కోసం అవతరిస్తూ ఉన్నది. ఈ దుర్గాదేవియే అనేక రూపాలతో ఉంటుందట. ఎలాగంటే కోపేచ కాళికా రూప, దుర్గా రూపాచ సంగరే, భోగే భవానీ రూపాస అన్నాడు ఇక్కడ. ఇది బ్రహ్మాండ పురాణం చెప్తున్నటువంటి విషయం. ఆ తల్లి కోపంలో కాళిగా కనబడుతుంది, అంటే ప్రచండ శక్తిగా కనబడినప్పుడు కాళి అంట. ధర్మరక్షణ కోసం ప్రతాపం చూపిస్తే దుర్గా. ఆవిడ సౌమ్యంగా అందరిని అనుగ్రహించేటప్పుడు గౌరీ భవాని అని చెప్పబడుతుంది. భవాని ఆవిడ పురుష రూపం ఒకవేళ ధరిస్తే అది విష్ణువుట. గౌరీదేవి యొక్క పురుష రూపం విష్ణువు అని ఇలా చెప్తున్నారు. అందుకే పుంరూపాచ మదాత్మిక అని విష్ణువు చెప్తారు ఇక్కడ. అందుకే మనం విష్ణువు యొక్క రూపమే అమ్మవారిని యా ఉమాస స్వయం విష్ణువు అని ప్రకటించడం కూడా జరుగుతున్నది. కనుక దుర్గాదేవికి విష్ణువుకి సోదర బంధం, శివుని యొక్క శక్తి అయినది. ఈ విధంగా దుర్గాదేవి యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ తల్లి గురించి వెళదాం. దుర్గ గురించి చెప్తే చాలా ఉందిలండి. ఇందులో ఒక్కొక్క తల్లి చాలు, ఒక్కొక్క వారం 10 రోజులు హాయిగా చెప్పుకోవడానికి. కానీ ఏ తల్లి అయినా ఒక తల్లి యొక్క రూపం. ఇక్కడ దుర్గ గురించి చెప్తూ సర్వశక్తి స్వరూపాచ శక్తి రీసస్య సంతతం. ఆవిడ సర్వశక్తి స్వరూపిణి. సృష్టి యందు ఎక్కడెక్కడ ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి అంతా ఈ తల్లి యొక్క రూపమే. అంతేకాదు ఈశస్య శక్తి, శివునికి కూడా ఈవిడే శక్తి అయ్యా. ఆ శక్తి లేకపోతే శివుడు ఏమి చేయలేడు. శక్తి వల్లనే అన్ని చేయగలుగుతున్నాడు కదా. అయితే శక్తి అనేది ఎక్కడి నుంచో రాదండి, శివునికి సహజమైనది. శివస్య సహజా ధ్రువ అని చెప్తున్నది శాస్త్రవాక్యం. శివునికి సహజమైనది, ధ్రువమైనది. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ ఉపనిషద్వాక్యం. శ్వేతాశ్వతుల ఉపనిషత్తు చెప్తున్నది. పరమాత్మ యొక్క స్వభావ సిద్ధమైనటువంటి శక్తి ఏదో అది ఈ తల్లి. అది స్వాభావికి జ్ఞాన బలక్రియాచ అయినటువంటి పరా అస్య శక్తి, ఈశ్వరుని యొక్క శక్తి. ఈ శివశక్తులు రెండు నిజానికి భేదము కలిగినవి కావు. దీపమునకు కాంతి ఎలాగో శివునికి శక్తి ఎలా. మనం వ్యవహారానికి అనొచ్చు శక్తి లేకపోతే శివుడు లేడండి అని, అంటే శివుడు తగ్గిపోయాడని కాదు. కాంతి లేకపోతే దీపం లేదండి అన్నట్టు. దీపు లేకపోతే పచ్చదారు ఎందుకండి, వెలుగు లేకపోతే సూర్యుడు ఎందుకండి, అది అందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఆ కారణం చేతనే శివస్య శక్తి అని మాట చెప్పారు. ఇప్పుడు సిద్ధేశ్వరి, సిద్ధి రూప, సిద్ధిదా సిద్ధిరీశ్వరి. ఈ తల్లి అనంత కోట్ల శక్తులతో ఉంటుందట. ఈవిడ స్వరూపమే సిద్ధి. అందుకే సిద్ధ విద్యలుగా చెప్పబడుతున్న కాళీ, తార ఇత్యాది రూపములన్నీ ఈ తల్లి ధరించిన రూపమని. ఈ తల్లి సర్వజీవులలో ఏ విధంగా శక్తి రూపంగా వ్యక్తమవుతుందో చూడండి. మన అమ్మవారంటే ఎక్కడో లోకాల్లో కూర్చున్నదని కాదు, ప్రతి లోకంలో ప్రతి అణువులో ఆ తల్లి ఉంది. ఎలా మనలో ఉందంటే బుద్ధి, నిద్ర, క్షుత్తు, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా చండీ సప్తశతి చదివే అలవాటు ఉన్న వాళ్ళకి ఇందులో ఒక మధురమైన విషయం కనబడుతుంది. అది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు నిద్రా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇది దేవి సూక్తం అని చెప్పబడుతున్నది. ఇది దేవి మహాత్మ్యంలోనే చండీ సప్తశతిలో ఉంది. వేదముల్లో ఉన్న సూక్తములు చండీ సప్తశతిలో శ్లోక రూపాల్లో పెట్టేశారు. అందుకే అది కానీ పఠిస్తే వేదం పఠించినంత శక్తి దానిలో ఉన్నది. మనం ఇప్పుడు
యాదేవి సర్వభూతేషు నమస్తస్యే నమస్తస్య అన్నిట్లో కామన్. మారుతున్నవంతా యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ, ఇంకో దగ్గర శక్తి రూపేణ, జాతి రూపేణ, శాంతి రూపేణ, క్షాంతి రూపేణ, అవి మాత్రమే తీయండి. అది తీస్తే ఇదంతా లిస్టుకి పెట్టాడు దేవి భాగవతం. అది ఇక్కడ ప్రత్యేకత. అంటే అమ్మవారంటే నిజానికి అదేదో హిందువుల దేవత, లేకపోతే ఎక్కడో లోకంలోనూ విగ్రహంలోనూ కూర్చున్న ఆవిడ అని కాదు. ప్రతి వారిలో ఉన్న శక్తియే. మనం ఉన్న శక్తిని వాడుకుంటున్నా కానీ తయారు చేసుకు వాడుకోవట్లేదు. ఇది ఒక్కటి ఆలోచించుకోగలిగితే చాలు. బుద్ధి ఉంది కనుక ఉపయోగిస్తున్నా కానీ తయారు చేసేమా. కనుక మన లోపల చైతన్యం ఎన్ని రకాలుగా వ్యక్తమవుతుందో పరిశీలించండి. ఆ వ్యక్తమవుతున్న శక్తులే అమ్మవారి రూపంలో భావిస్తే మన అహంకారం అణగి ఆ శక్తులు మనలో ఉన్న శక్తులు మనల్ని అనుగ్రహిస్తాయి. అందుకు మనలో ఉన్న శక్తులే మనకు అనుకూలంగా ఉండాలని ప్రార్థిస్తే ఇన్ని శక్తులుగా వ్యక్తమవుతున్న ఆత్మశక్తి అమ్మవారని తెలుసుకోవడం కోసం ఆ సూక్తం చెప్పారు. ఆ సూక్తం పారాయణ చేస్తే వేద సూక్తములు పారాయణ చేసిన ఫలితం అని చెప్పారు. వేద సూక్తం పారాయణ చేయాలంటే అధికార భేదములు ఇత్యాదులు ఉన్నాయి. కానీ ఈ సూక్తం పారాయణ చేయడానికి ఎవరైనా చేసుకోవచ్చు. అందుకే వ్యాసుడు ఎంత దయామయుడంటే నియమబద్ధంగా చేయవలసిన వేద సూక్తముల్ని నియమం లేని వారు ఎలా చేస్తరిస్తారా అంటే పురాణములు స్తోత్ర రూపములు ఇచ్చారు. అందుకే ఈ స్తోత్రములు చదువుకోండి. అయితే నియమం వద్దన్నాం కనుక అడ్డదిడ్డంగా చదవమని నేను చెప్పట్లేదు. కనీస నియమాలు దేనికైనా అవసరం. స్నానం చేయడం, నమస్కారం చేసుకోవడం, ఏవైతే సహజంగా మనం నియమాలు ఉన్నాయో అవి పాటిస్తూ, పైగా ఒక్కొక్కప్పుడు స్నానాదులకు అవకాశం లేకపోయినా అనుష్ఠానం మానరాదండి. అవకాశం లేకపోయినా ఇది నేను అన్నాను, మానేసి చేయమని చెప్పట్లేదు. ఎక్కడో ప్రయాణాదుల్లో ఉన్న ఈ శ్లోకాలు స్తోత్రాలు ఒక్కసారి పఠించిన భరించిన రక్షిస్తాయి నామములు. అందుకు యాదేవి సర్వభూతేషు ఆ సూక్తం అంతా ఒక్క వాక్యంలో పెట్టి ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకు ఆ తల్లి క్షుధారూపంతో ఆకలి ఎవరికి సృష్టిస్తున్నారు? ఆకలి ఆరోగ్య లక్షణమే కదా. ఒక ఆయన నాడు 3 రోజులకి ఆకలి అయ్యట్లేదండి. గర్వించి చెప్పాల్సింది కాదు, బాధాకరం. గో టు డాక్టర్. కనుక ఆకలి ఉండాలి. ఆకలి అనేది ఒకటి పెట్టి తినడానికి ఇన్ని పదార్థాలు పెట్టిన తల్లికో నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే సౌగ్రభృత్వి భజంతిష్టన్ ఆహార భజన కవి అహం వైశ్వానరో భూత్వా, ఇవి చెప్పేది కూడా మనలో జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క రూపమే కదా ఇదంతా కూడా. అదేవిధంగా నిద్ర, వీటిలో పాజిటివ్ సైడ్ చూడండి. ఆ నిద్ర గురించి నేను మనం చాలా చెప్పుకున్నాం ఇక్కడ. అది పరమాత్మ యందు యోగ నిద్ర, మనకి శరీరానికి అవసరమైనటువంటి విశ్రాంతి నిద్ర, ఇంకా మోహ నిద్ర ఇత్యాదులు ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచ నిర్వహణ కోసం ఆ రూపంతో కూడా అమ్మ ఉన్నది. అదేవిధంగా క్షుత్, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి ఇవన్నీ కూడా ఆ తల్లి రూపములుగా దర్శించాలి. అలాగే తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ, సర్వశక్తి స్వరూపాస, మొత్తానికి సర్వశక్తి స్వరూపిణి అని చెప్తూ, నేను ఇదంతా ఎవరు చెప్తున్నారు నేను గుర్తుందా? ప్రకృతి తత్వం నారాయణుడు ఎవరికి చెప్తున్నాడు? నారదుడు అని చెప్తున్నాడు. ఆ చెప్తున్నప్పుడు నారదుడితో ఒక మాట అంటున్నాడు, నేను ఇప్పుడు నీకు యథాగమం అంటే శాస్త్రాన్ని అనుసరించి నీకు ఇప్పుడు చెప్పాను. అంత నారాయణుడు కూడా ఈ మాట అనాల్సిందేనండి, శాస్త్రాన్ని అనుసరించాను. మరి అంత కృష్ణుడు చెప్పలేదు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని. శాస్త్ర ప్రమాణంగానే భగవంతుడిగా మాట్లాడతాడు. తాను ఏర్పరిచిన శాస్త్రానికి తాను విరుద్ధంగా మాట్లాడాడు. అది యథాగమం, శాస్త్రముల ప్రకారంగా నేను ఇప్పుడు దుర్గాదేవి గురించి తెలియజేశాను. అయితే నేను ఇప్పుడు చెప్పింది సంపూర్ణంగా చెప్పాను మాత్రం అనట్లేదయ్యా అంటున్నాడు. ఎవరు? విష్ణువే. ఎందుకంటే గుణోస్త్యనంతో అనంతాయ అపరాంచ నిశామయ, అనంత స్వరూపిణ తల్లి. ఆవిడ యొక్క మహిమలు, గుణములు, వైభవములు అనంతములు. కానీ నేను సంక్షేపముగానే నీకు వివరించాను అని చెప్పి తర్వాత రెండవ తల్లి దగ్గరికి వెళుతున్నాం. ఈ తల్లికి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. ఈవిడ మహాలక్ష్మి. ఈ తల్లి యొక్క వైభవాన్ని వివరిస్తున్నాడు. మహాలక్ష్మి నిజానికి లక్ష్మి అంటే చాలా మందికి ప్రీతిపాత్రమైన విషయం. నేను ప్రధానం అది కదండి లక్ష్మి. అయితే ఆ లక్ష్మీ స్వరూపం ఒక్కసారి మనకి ఋషులు చేసిన గొప్ప పని ఏంటంటే ఒక నామము లేదా ఒక మంత్రం, ఇది అనగానే మనకు భావం స్ఫురిస్తుంది. అంతే కదా. లక్ష్మి అనగానే ఐశ్వర్యం అనే భావం మనకు స్ఫురిస్తుంది. ఐశ్వర్యము అనే భావానికి ఒక శక్తి ఉన్నది, అవునా లేదా? ఐశ్వర్యం అనేది లేకపోతే మనం చిన్నప్పటి నుంచి అంటూ ఉంటాం, విటమిన్ ఎం లేకపోతే దేనికి పనికిరాదండి. కనుక ఐశ్వర్యం అనేది లేకపోతే ఆ సర్వశక్తిని క్షీణించినట్టే కదా. కనుక సృష్టిలో ఐశ్వర్యం అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి. ఐశ్వర్యములన్నిటి సమాహారం. అందుకు మన దేవతల రూపములు కేవలం ప్రతీకవాదములే కాదు, సాకారవాదములు. ఇది ఒకటి ఆలోచించండి. సాకారం ఈ విషయం ఏదో నేను మన పురాణంలో చెప్పాను కాదు. ఒక జర్మనీలో ఒక నృత్య కళాకారి చెప్పిన విషయం. జర్మనీకి సంబంధించిన నృత్య కళాకారిని భారతీయ నృత్య శాస్త్రం గురించి పరిశోధన చేస్తూ ఆవిడ ఒక గొప్ప ఫోకస్ ఇచ్చారండి. ఆశ్చర్యకరమైన అంశం. అది తెలిస్తే
మనం భావించుకోవడానికి దేవతలకు రూపాలు అనుకుంటున్నాం, ఇలాంటి పిచ్చి పిచ్చి అభిప్రాయాలు వెళ్ళిపోతాయి. ఆవిడ గొప్ప మాట అన్నారు. ఏమనంటే, మనకి భంగిమలు చూపిస్తూ నాట్యంలో ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క భంగిమలు మేము చూపిస్తాం. అలాగే సృష్టిగతమైన ఒక పరమేశ్వర శక్తి యొక్క ఎక్స్ప్రెషన్ని ఒక స్వరూపంగా చూపించడం, అదే ఆకారములు అని. అందుకే ఆవిడ సింబాలిజం అనే కాకుండా ఎంబాడిమెంట్ అని ఒక గొప్ప మాట చెప్పారు. అంటే ఒక శక్తి యొక్క సాకార రూపం ఒక దేవత కనుక ఆ దేవతను మనం ఒక్కసారి స్మరించుకున్న, నామాన్ని అనుకున్న, ఆ శక్తి వల్ల ప్రవేశించి మనల్ని అనుగ్రహిస్తుంది. ఇది చాలా తేలిక. అందుకు హిందువులు విగ్రహారాధకులు అని అంటే మన సమాధానం చెప్పచ్చు. హిందువులు విగ్రహము ద్వారా శక్తిని, తత్వాన్ని ఆరాధన చేస్తున్నారు. విగ్రహము ద్వారా ఎవడో నిప్పడిగాడండి, సరే ఒక ఆయన కట్టె వెలిగించి తీసుకొచ్చాడు, ఇదిగో అని. నేను కట్టెవాడు అడిగాడు, నేను నిప్పడిగాడు కదా అంటే వాడు ఏం చెప్తాడండి? స్వీట్ తీసుకురారా అంటే లడ్డు తెచ్చాడు. ఇది ఏమిటంటే లడ్డు ఎవడు తెమ్మన్నాడు, నేను స్వీట్ తెమ్మన్నాను కదా అంటే వాడు ఏం చెప్తాను చెప్పండి? ఆ తీపి అనే పదార్థాన్ని ఇవ్వడానికి లడ్డు అనేటటువంటిది ఎలా సహకరించిందో ఈశ్వర శక్తిని మనకు అందించడానికి విగ్రహం అలా సహకరిస్తుంది. ఈ విగ్రహారాధన ఒక పెద్ద సైన్స్. దాని మీద మీకు ఓపుకుండి, నాకు తీరుకుండి మీరు వినదలుచుకుంటే క్లుప్తంగా చెప్పుకుంటే 2 గంటలు విగ్రహారాధన వెనకాల ఉన్న విజ్ఞానం చాలా అద్భుతంగా ఉంది. మన ఋషులు చెప్తాయి అంత ఉన్నది, అంత ఉందని మాత్రమే నేను చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లక్ష్మి అనగానే ఒక రూపం మనకు స్ఫురించాలి. అందుకే లక్ష్మీ తత్వము, లక్ష్మీ మూర్తి ఇవన్నీ కూడా ఉన్నది. అయితే ఇక్కడ నారాయణుడు ఎలాంటి విషయం చెప్పాడంటే క్లుప్తంగా ముందు చెప్తాడు. ఒక సబ్జెక్ట్ని ఎలాగ ప్రజెంట్ చేయాలో విష్ణువుకు బాగా తెలుసు. అందుకు 5 పూర్ణశక్తులు చెప్తాడు, తర్వాత ప్రధానాంశాల రూపాలు చెప్తాడు, కళాంశ రూపాలు అంటే అవన్నీ ఉన్నాయండి మనం వినాల్సింది. ఆ కళాంశ రూపాలు, అంశాంశ రూపాలు అన్నీ చెప్పి అక్కడికి అది పూర్తి చేసి తర్వాత ఒక్కొక్క శక్తిని తీసుకుని ఆ శక్తిని ఎలా ఉపాసించాలి, ఎలా ఆరాధించాలి, ఏ విధంగా మనం భావిస్తే అనుగ్రహిస్తుంది, ఏ రోజు మంచిది, ఏ తిథి మంచిది, నక్షత్రం మంచిది అని చెప్పాడు. అవన్నీ మళ్ళీ ప్రత్యేకించి చెప్తాడు. మనకి సమయాభావం చేత అవి కూడా తృప్తీకరిస్తూ ఎంత అవసరం అని చెప్పుకున్నాం. ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చెప్తున్నాడు. ముందు లక్ష్మి అనే భావం ఎప్పుడైనా సరే, లక్ష్మి అంటే మనకి ధనం ఇచ్చే తల్లి అని మాత్రమే కాకుండా మనకు కొన్ని భావం కలగాలి. ఆ భావం చెప్తున్నాడు ఇక్కడ. అందుకే దేవతా తత్వములు తెలిసి దేవతని ఆరాధిస్తే ఫలితం అధికంగా ఉంటుంది, శీఘ్రతరంగా ఉంటుంది. అందుకు ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది ఏంటంటే, తెలిసి చేస్తే వీర్యవత్తరం భవతి అన్నది ఉపనిషత్తు. వీర్యవత్తరం, తరం అంటే కంపారిటివ్ డిగ్రీ కదా, తరం వీర్యవత్తరం శక్తివంతమవుతుంది తెలిసి చేస్తే. అందుకే తెలిసి చేయాలి. అందుకే త్యాగరాజ స్వామి వారు కూడా తెలిసి రామచింతనతో నామము అని చెప్పారు ఇక్కడ. జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని శాస్త్రవాక్యం. అందుకే తెలుసుకోవాలి ఒక్కొక్క దేవత యొక్క స్వరూపము, స్వభావం, తత్వం. అందుకు ఇప్పుడు లక్ష్మీదేవి గురించి చెప్తున్నారు. ఇవిడ శుద్ధ సత్వ స్వరూపాయ పద్మాస పరమాత్మన సర్వసంపత్ స్వరూపాస తదధిష్టాతృ దేవత. ముందుగా లక్ష్మీదేవి అంటే శుద్ధ సత్వ స్వరూపము. శుద్ధ సత్వం అంటే ఏమిటి? సృష్టిలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 ఉన్నాయి. రజోగుణ తమో గుణాలు కూడా లోక వ్యవహారానికి అవసరమే. కానీ సత్వగుణమే జ్ఞానానికి, ఆనందానికి హేతు అవుతుంది. అందుకు ఆ జ్ఞానము, ఆనందం కావాలంటే మనం అభివృద్ధి చేసుకోవాల్సిందేది సత్వగుణం. ఎవరిలో ఏ ప్రపోర్షన్తో ఏ గుణం ఉందో ఎవరికీ తెలియదు. కానీ ప్రతి వాళ్ళు 3 గుణాలు ఉంటాయి, ప్రపోర్షన్స్ తేడా. అయితే మనం చేసుకోవాల్సింది ఏంటంటే తమోగుణ, రజోగుణాలు తగ్గించుకుంటూ సత్వగుణం అభివృద్ధి చేసుకుంటూ ఉంటే అన్ని రకాల జ్ఞానములు. అన్ని రకాల జ్ఞానములు అంటే ఇహలోకానికి సంబంధించిన జ్ఞానం కూడా, అంటే మన ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అంటే అది కావాలన్నా సత్వగుణం ఉండాలి. పరమార్థ జ్ఞానం కావాలన్నా సత్వగుణం ఉండాలి. అందుకు సత్వగుణం 3 ఉంటాయి, ఏదో ఒకటి మాత్రం ఉండదండి, 3 కలిసే ఉంటాయి. కానీ అసలు రజోగుణ తమోగుణ వికారములు ఏమీ లేకుండా కేవలం సత్వగుణంగానే ఉంటే ఆ సత్వగుణ స్వరూపం లక్ష్మీదేవి. అందుకు శుద్ధ సత్వస్వరూపాచ ఆ మాట నుండి శుద్ధ సత్వము అంటే రజోగుణ తమోగుణ వికారములు లేనిది. అంటే మనం ఇక్కడ దాకా వచ్చామంటేనే సత్వగుణం ఉంటేనే వస్తారండి, గుర్తుపెట్టుకోండి. భగవద్ విషయం వినాలి అనిపించింది అంటేనే సత్వగుణం ఉంటే వస్తారు. అంతమంది ఎందుకు రాలేరు? భగవద్ విషయం వినాలంటేనే సత్వగుణం ఉండాలి. అదేవిధంగా తెలుసుకోవాలనే తపన సత్వగుణం వల్ల పుడుతుంది. అయితే ఆ సత్వగుణం మరొంచెం ఎక్కువ ఉంటే చెప్పే సరిగ్గా ఎక్కుతుంది, కూర్చోబుద్ధిస్తుంది. అప్పుడే తమోగుణం వచ్చింది అనుకోండి, కళ్ళు మూసుకుపోతూ ఉంటే ఆవలింతలు కూడా రావచ్చు. ఏం చేస్తాం? కనుక అన్ని గుణాలు అవసరమే. ఆవలింతలు, నిద్ర అది రాత్రి ఇంటి దగ్గర అట్టి పెడతారు, ఇక్కడ తీసుకురావచ్చు. కనుక అన్నీ ఉండాలి. కనుక సత్వగుణం అప్లై చేసినప్పుడు ఏదైనా మీరు ఇప్పుడు నా సబ్జెక్ట్ వినడానికి ఎంత సత్వగుణం అప్లై చేస్తే అంత తెలుసుకోగలరు. అలాగే మీరు రేపు పొద్దున మనం చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మ్యాథమెటిక్స్ ఏదో చెప్పినప్పుడు అప్పుడు సత్వగుణం ఉంటేనే మ్యాథమెటిక్స్ అర్థమవుతుంది.
ఏ విద్య అర్థం కావాలని సత్వగుణం ఉండాలి. నేను ఇక్కడ సత్వగుణం చెప్పాను కనుక అదేదో వేదాంతంలో ఉంది అనుకోవద్దు, మనలో ఉంది. మనలో ఉన్న సబ్జెక్ట్ ఇదంతా కూడా. కానీ సత్వగుణం ఎంత అభివృద్ధి చెందితే అంత మంచిదండి. రజోగుణ తమో గుణాలు నిర్మూలించలేము, నియంత్రించగలం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా నిర్మూలించుదామని ప్రయత్నించద్దు. కొందరు అంటూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం వేరు, ఇంద్రియాన్ని నిర్మూలించడం వేరు. నిర్మూలించడమా? ఏది చూస్తే ఏం చెడిపోతామని కళ్ళు మూసుకుని నడుస్తామండి, కింద పడిపోతాం. ఏది వింటే ఏం ప్రమాదం అని చెవులు బిరడాలు పెట్టుకుంటామా? మనం ప్రతిదీ రెగ్యులేషనే తప్ప రిమూవ్ అనేది లేదండి. ఇక్కడ నియంత్రణ, ముందు నియంత్రణ కావాలి. నియంత్రణ అది చాలా అవసరం. అందుకే మనం ముందు రజోగుణ తమో గుణాన్ని రెగ్యులేట్ చేసుకున్నాం. 24 గంటలు నిద్రపోయే బదులు రోజులో కొంతసేపు నిద్రపోదాం. అలా కొన్ని ఉంటాయి. రజోగుణ తమో గుణం నియంత్రించుకుంటూ మనం సత్వగుణం డెవలప్ చేసుకుంటూ వెళితే ఎప్పటికైనా సిద్ధి. అందుకు ఒక పద్ధతి ఉంది. దేనికైనా హఠాత్తుగా మనం సాధించేద్దాం, సత్వగుణంలోకి వెళ్ళిపోదాం అంటే ఇవాళ ఉపన్యాసం రేపటి నుంచి నేను సత్వగుణమేనండి అంటే హై జంప్ చేసి కింద పడ్డట్టు. అందుకు ప్రధాన ఒక పద్ధతి ఉన్నది. ఇది సాధన పనికొచ్చి చెప్తున్నాం. అమ్మవారి దగ్గర ఉన్నది లక్ష్మీదేవి శుద్ధ సత్వస్వరూపం. అంటే సత్వగుణం అని చెప్పడే జ్ఞానము, ఆనందము, సత్యము, ధర్మము, ఇవన్నీ ఆ సుగుణాల రాశి అమ్మవారు. లక్ష్మీదేవి అంటే సకల సద్గుణాలు, సౌమ్యత, ఇలాంటి సాత్విక లక్షణములన్నిటి యొక్క రాశి ఉంది. వివేకానంద భాషలో చెప్పాలంటే ది ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అన్నాడు. ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్. ఆ విధంగా అటువంటి స్వరూపాన్ని మనం ఒక్కసారి భావన చేస్తే మనకు కూడా లక్షణాలు వస్తాయి. చేతితో కర్పూరం పట్టుకున్నాం అనుకోండి, తర్వాత కర్పూరం తీసేగానే చేతికి కర్పూరం వాసన వస్తుంది. అవునా లేదా? అలాగే హృదయంలో ఇలాంటి తల్లిని ధ్యానం చేస్తే మనకి ఆ సత్వగుణ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. శుద్ధ సత్వస్వరూపాస అన్నారు ఇక్కడ. శుద్ధ సత్వస్వరూపిణి ఈ తల్లి. సర్వసంపత్ స్వరూప ఈ తల్లి. సృష్టిలో ఉన్న సర్వసంపదలకు అధిదేవత, తదధిష్టాత్ర దేవత. సంపదలు ఆవిడ రూపము, సంపదలకు ఆవిడ అధిష్టాన దేవత. అదే సంపదలు కావాలంటే తదధిష్టాన దేవత పట్టుకోవాలి. ఒక ఊర్లో ఒక పని కావాలంటే ఆ ఊరి అథారిటీస్ని ఎలాగైతే మనం పట్టుకోవాలో, సంపదలు అనేదానికి అథారిటీ, అధిష్టాన దేవత ఈ తల్లి. అందుకే ఆ తల్లిని ఆశ్రయిస్తే మనకి సంపదలు లభిస్తున్నాయి. సంపదలు అంటే ఏమిటి? సంపదలుగా అనుకో డబ్బు కట్ట గుర్తొస్తుంది, కానీ సంపదలు చాలా ఉన్నాయి. ఏమిటి ఆ సంపదలు అంటే చెప్తున్నాడు శాస్త్రంలో. ఉత్సాహం. అదే ఎంత డబ్బున్నా ఎప్పుడు నీరసంగా పడి ఉంటే ఏమిటి? అది ఉత్సాహం. అదేవిధంగా తన మాట చెల్లుబాటు కావడం. కొందరు ఎంత డబ్బున్నా వాడి మాట ఎవ్వడు చెవిలి పెట్టరు, ఏం లాభం అండి? ఇవన్నీ రాణించాలండి. అందుకు కొందరికి విద్యలు ఉంటాయి కానీ రాణించరు. కొందరికి ఎన్నో ఉంటాయి, అవి ఇంకోటికి ఉంటాయి. అవి వాడికి కొద్ది ఉన్నవాడు రాణిస్తాడు, వీడిది ఎన్నున్నా రాణించడు. ఆ రాణింపు అనేది అమ్మవారి దైవంగా వస్తుందండి. అందుకే కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు. కబ్బు కట్టి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు. అందుకే ఆవిడ ఉన్న చోటే సరసం, లేకపోతే నీరసం. అది రసస్వరూపం ఆవిడ. ఉత్సాహం. ఉత్సాహం ఒకటి. ఆరోగ్యం, ధైర్యం, అనుకూలత. ఇంట్లో అందరూ పరస్పర ప్రేమగా జీవించడం లక్ష్మీ కళ అండి. అందుకని ఇంటి నిండా డబ్బు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారనేది లక్ష్మీ కళ లేదు. లక్ష్మీ కళ అంటే పరస్పర సౌమనస్యం, పరస్పర ప్రేమ, ఇవన్నీ లక్ష్మీ కళ. అందుకే పాపినా కలహాంకురా అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ లక్ష్మీదేవి పాజిటివ్గా అనుగ్రహించేటప్పుడు అలా ఉంటుంది. నెగిటివ్గా అయినప్పుడు కలహాంకురా, అప్పుడు ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు. ఆవిడే పాపుల ఇళ్లలో కలహ రూపంలో ఉంటుందిట. వాడు పాప ఎన్నో సాధించాడు. ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు కొట్టుకోవడమే, భార్య భర్త కొట్టుకోవడం, తర్వాత పిల్లలు కొట్టుకోవడం, ఇలా ఉంటూ ఉంటాయి. నిరంతర కలహాలతో ఉండే ఇళ్ళన్నీ కూడా లక్ష్మీ నిలయాలు. అందుకు పరస్పర ప్రేమ, సౌమ్యత, ఇవన్నీ లక్ష్మీ కళ. ఇవన్నీ లక్ష్మీ రూపాలు. ఇన్ని రూపాలతో ఉంటుంది. ఈ తల్లి యొక్క స్వరూపం చెప్తున్నారు. కాంత, అతిదాంత, శాంత చ సుశీల, సర్వమంగళ. ఈవిడ కాంత అంటే మహా సౌందర్య స్వరూపంతో ఉంటుంది. అతి దాంత, నిగ్రహ స్వరూపంతో ఉంటుంది. సాధారణంగా మనం ఎవరైనా సౌమ్యంగా నిగ్రహంగా ఉండేటప్పుడు అంత చక్కటి కళగా ఉంటుంది అనేది. ప్రధానికి కోపము, తాపము, నిగ్రహ శక్తి లేకుండా ధుమధుమలాడుతూ ఉంటా, మొహం చూడడానికి భయంగా ఉంటుంది. అందుకు ఇక్కడ అతిదాంత అంటే నిగ్రహ సంపన్నురాలు. శాంత, సుశీల, శీలము. కొందరికి క్యారెక్టర్ అనేది సహజంగా ఉంటుందండి. కొందరికి చెప్తే వస్తుంది, కొందరికి చెప్పినా రాదు. సహజంగా ఉంటే స్వభావము, చెప్తే వస్తే ప్రభావము, చెప్పినా రాకపోతే అభావము. ఎప్పుడైనా సద్గుణాలు ఇలాగే ఉంటాయి. కొందరి స్వభావం. రామచంద్రమూర్తికి సత్యం అనే పలుకు వలన పుస్తకం చూసి సత్యం చెప్పలే, సహజంగా సత్యం చెప్పాడు రామచంద్రమూర్తి.
మనక రామాయణం చెప్పాలి, భారతం చెప్పాలి, సత్యహరిశ్చంద్రుడు చెప్తే 10 మార్లు వింటే ఒకసారి సత్యం పలుకుతాం. అది ప్రభావం. 11 మార్లు విన్నా పలకడు, అది అభావం. అది సృష్టిలో ఇవన్నీ కూడా అది స్వభావం ఉంటుంది. అది శీలము, సుశీలము, చక్కని శీలము కలిగి ఉండుట, సుచరిత్ర కలిగి ఉండుట, అది సుశీల. ఆవిడ స్వభావం సుశీల. సర్వమంగళ, అన్ని మంగళకరమైన భావాలు, అమంగళం అనేది లేదు. పైగా లోభ, మోహ, కామ, రోష, మద, అహంకార వర్జిత. ఆవిడ దగ్గర మీరు వెతికినా దొరకవుటి గుణములేవి. లోభము, మోహము, కామము, రోషము, మదము, అహంకారము ఇవి లేవుట. ఒక్కసారి థాట్ను ఒకసారి భావించండి. ఇవేవి ఇలాంటి దుర్గుణాలేవి లేకుండా పూర్తి సుగుణాలతో ఉన్న ఒక స్వరూపాన్ని భావించండి. కష్టం అండి భూమిలో దొరకడం అని. కష్టం కనుక అమ్మవారి ఇతరులు ఎక్కడా కనబడదు, తల్లి దగ్గరే ఉంటాయి. భక్తానురక్త, అయితే భక్తితో ఎవరైతే ఆశ్రయిస్తారో అసలు దయామయి కనుక వాళ్ళ పట్ల ప్రేమతో వాత్సల్యంతో ఉంటుంది. పైగా సర్వాభ్యశ్చ పతివ్రత, ఆవిడ మహాపతివ్రత. ఆవిడ పతి ఎవరు? విష్ణువు. ఆ విష్ణువు ఎడల ఎల్లవేళలో అనురక్తి కలిగినది. ఎంత అనురక్తి ఉంటే ఆయన ఉంటే నేనుంటా, లేకపోతే ఉండనంటుంది ఆవిడ. ఆ కారణం చేతనే హరి అని పిలిచాడు గజేంద్రుడు, సిరి అని పిలవలేదు. కానీ హరి అని పిలిస్తే హరి కదిలితే ఆయన వెంట ఇవిడ కదిలిపోయింది. తన వెంటని సిరి లక్ష్య వెంట అవరోధ వ్రాతములు వాని వెంకట పక్షేంద్రుడు. అందుకు హరి ఎక్కడుంటే సిరి అక్కడ ఉంటుంది. అందుకే శ్రీ సూక్తంలో అనపగామినీం అన్నారు. అనపగామినీం అంటే వదలకుండా వెళ్ళే తల్లి, ఎప్పుడు విడిచిపెట్టదు. విష్ణువుని ఎల్లవేళ అనుసరిస్తూ ఉంటుంది. అసలు వీడి దగ్గర ఉంటేనే ఆయనకి శోభ, లక్ష్మి. అందుకు ఆ తల్లి మహాపతివ్రత. ఆయన హృదయంలో ఉంచుకున్నాడు ఈ తల్లిని. ఆ హృదయంలో ఉండి అనుగ్రహిస్తున్నది విష్ణువక్ష స్థలాలయ అయినటువంటి తల్లి. ప్రాణతుల్య భగవత ప్రేమ పాత్రం ప్రియం వద. ఈవిడికి పతి అంటే ఎంత ప్రేమో ఆయనకి ఈవిడంటే అంత ప్రేమ. ఎందుకంటే ఆవిడ పాదాలు చుట్టూ కూర్చుంటే కాదు, నా హృదయంలో కూర్చోన్నాడు ఆ మహానుభావుడు. అది ఒకరంటే ఒకరికి ఉన్నటువంటి ప్రేమది. ఈవిడ లోకమనందు ఎలా కనబడుతుందంటే సర్వసస్యాత్మికాదేవి జీవనోపాయ రూపిణి. పచ్చని పొలములు, అలాగే ఆహారములు, ఇవన్నీ అమ్మవారి రూపములు. అందుకే ధాన్యలక్ష్మి అని మనం అంటాం కదా. అందుకు సర్వసస్యాత్మికాదేవి జీవనోపాయ రూపిణి. ప్రతి వారిలో కూడా బ్రతుకు తెరువు రూపంలో ఉండే తల్లి. చక్కటి మాట్లాడుతుంది. జీవనోపాయం అంటే బ్రతుకు తెరువు, బ్రతకగలిగినటువంటి ఉపాయం అమ్మవారి అనుగ్రహం ఆ రూపంలో ఉంటుందిట. ఒక ఆయన నాకు ఏ ఉపాయంతో అడుక్కుంటున్నానండి, అదో ఉపాయం ఉందిగా. కనుక ప్రతి వాడికి కూడా బ్రతుకే ఉపాయం అమ్మవారి. అందుకు మన బ్రతుక్కి ఆధారం దొరకకపోతే అమ్మవారిని కానీ ఆశ్రయిస్తే తప్పకుండా ఉంటుంది. అందుకే ప్రతివారు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు లేదా కనకధార స్తోత్రము ఇవి పఠించితే వాళ్ళ బ్రతుకు తెరుగుకు లోటు ఉండదు. జీవనోపాయ రూపిణి. మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతిసేవా రతా సతి స్వర్గే చ స్వర్గలక్ష్మిశ్చ రాజలక్ష్మిశ్చ రాజసు గృహేషు గృహలక్ష్మిశ్చ మర్త్యానాం గృహిణాం తథా సర్వప్రాణిషు ద్రవ్యేషు శోభారూపా మనోహర కీర్తిరూపా పుణ్యవతాం ప్రభారూపాం నృపేషు చ. ఈ తల్లి స్వామి దగ్గర ఉన్నప్పుడు నిత్యలక్ష్మి మహాలక్ష్మి అంటారు. విష్ణువు దగ్గర ఉన్న తల్లికి నిత్యలక్ష్మి మహాలక్ష్మి అని పేరు. అంటే ఎప్పుడు ఉంటుంది, సంపూర్ణంగా ఆయన దగ్గర ఉంటుంది, ఆయన విడవదు. ఎలాగంటే మనం ఉదాహరణ చెప్పుకున్నాం, దీపాన్ని కాంతి వదలనట్లుగా విష్ణు రేష అనపాయిని అంటుంది విష్ణు పురాణం. విష్ణువుని విడిచిపెట్టకుండా ఉంటుంది ఎప్పుడు తల్లి. అయితే ఎవరైతే పుణ్యములు చేసుకుంటారో, అంటే పుణ్యం అంటే ఏంటో కాదని పవిత్ర కర్మ ఇది అర్థం. పవిత్ర కర్మలు చేసిన వాళ్ళు, సత్సంస్కారములు కలిగిన వారు ఉంటారో వారిని పరమేశ్వరుడు చూస్తాడు. అంటే ఆ నారాయణుని చూస్తాడు. ఆ నారాయణ అనుగ్రహం ఎవరి మీద పడుతుందో అనుగ్రహ రూపిణి లక్ష్మి వారి మీద ప్రసరిస్తుంది. అందుకే ఎవరు ఎంత పుణ్యము పవిత్ర చేసుకుంటే వారికి అంత లభిస్తుంది. మనం ఎంత తలుపులు తెరుచుకుంటే సూర్యకాంతం అంత లభిస్తుంది. తలుపులు మూసేసుకుంటే లభించదు. అదే సూర్యుడు కొందరి మీద కాంతి కురిపిస్తున్నాడు, కొందరి మీద కురిపించట్లేదని అంటారా అండి? తలుపులు తెరుచుకున్న వాడికి కాంతి, మూసుకున్న వాడికి కాంతి లేదు. పుణ్యం అంటే ఏంటో కాదు, మనం పవిత్రం అవుతూ ఉంటే భగవద్ అనుగ్రహం పొందగలం. తుడిచిన అర్థంలోనే ప్రతిఫలనం కనబడుతుంది, మురికి అర్థంలో కనబడుతుంది కదా. అందుకు భగవద్ అనుగ్రహం కోసం మనల్ని మనం పవిత్రం చేసుకుంటూ ఉంటే భగవద్ అనుగ్రహం ఆ లక్ష్మీ రూపంలో వస్తూ ఉంటుంది. అయితే ఎవడైనా తేడాలు చేశాడు అనుకోండి, ఇవి వదిలేస్తుంది వాటి. అందుకే స్వర్గేచ స్వర్గలక్ష్మిష్టం మత్స్యలక్ష్మిష్ట భూతలే. ప్రతి లోకంలో ఒక లక్ష్మి ఉంది, లేకపోతే రాదు. ఆయా లోకాల్లో ఆయా లక్ష్ములు ఉంటాయి. స్వర్గంలో స్వర్గలక్ష్మి, భూమి యందు భూలక్ష్మి, గృహంలో గృహలక్ష్మి.
ఇంద్రుడు మరొక స్తోత్రంలో చెప్తాడు, స్వర్గేచ స్వర్గలక్ష్మిష్టం మత్స్యలక్ష్మిష్ట భూతలే వైకుంఠేచ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగాచ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవిత్వం గోలోకే రాధికా స్వయం అని ఇత్యాది విషయములు చెప్తాడు. అలాగే తోటలలో ఒక తల్లి ఉంటుంది. ఒక్కొక్క తోటలో ఒక్కొక్క పేరుతో ఉంటుంది. ఆ తల్లి లక్ష్మీ కళ ఉంటేనే ఆ తోటలో విరబూసి చక్కగా ఉంటుంది. అలా గృహంలో గృహలక్ష్మి, భూమి యందు భూలక్ష్మి, సస్యాల్లో సస్యలక్ష్మి, ఇలాగా అన్ని స్థలముల యందు ఉంటుంది. కానీ ఎక్కడైనా తేడాలు చేసి పాపం వస్తే వాడు నెమ్మదిగా విడిచిపెడుతుంది. అది ఇంద్రుడు అంతటి వాడు కూడా వాడికి నారాయణుని అనుగ్రహించే సంపదలున్నా ఒకనొక చిన్న అహంకారం చేత విష్ణు ప్రసాదాన్ని తృణీకరించడంతో లక్ష్మీదేవి విడిచిపెట్టింది. మనం 2 ఏళ్ల క్రితం భాగవతం చెప్పినప్పుడు చెప్పుకున్నా కానీ మరి నేను ఇప్పుడు చెప్పట్లేదు. అప్పుడు బుద్ధి వచ్చింది ఇంద్రుడికి. అప్పుడు ప్రార్థన చేశాడు నారాయణుడికి, స్వామి నేను తప్పు చేశాను, సంపద పోయింది ఇమ్మని నేను అడగట్లేదు, లక్ష్మీదేవి వెళ్ళిపోయి పాపం చేసే బుద్ధి నాకు ఎలా పుట్టింది స్వామి అని అడిగట్టింది. అది బాధపడ్డాడు. పాపం చేసే బుద్ధి నాకు పుట్టకుండా అనుగ్రహించవయ్యా అంటే, పాపం దేని వల్ల చేస్తాను, అహంకారం వల్ల చేస్తాను, అది వచ్చింది నీకు అంతే. ఇప్పుడు పశ్చాత్తాపం చెందేవి కనుక నిన్ను అనుగ్రహిస్తున్నాను, క్షీరసాగర మథనం చేయని చెప్పి స్వామి మథనం చేయించాడు. అప్పుడు రకరకాల సంపదలు వచ్చాయి. అసలు సంపద ఏమిటి? అమృతం. అది వచ్చే వరకు ఆగలేదు చూడండి. అన్ని సంపదలు వస్తున్నా పుచ్చుకుంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు. చివరికి అమృతం వచ్చే ముందు వచ్చింది మహాలక్ష్మి. ఆవిడ వచ్చింది అంటే అంతకు ముందు లేదా? ఎప్పుడు ఉన్న తల్లి వీడి యొక్క తప్పు వల్ల విడిచిపెట్టేసింది. సర్గలక్ష్మి త్రిలోకాన్ని విడిచిపెట్టింది. విష్ణువు దగ్గరికి నిత్యలక్ష్మిగా ఇప్పుడు ఉంది. మళ్ళీ రావాలంటే మళ్ళీ ఆ నిత్యలక్ష్మి యొక్క అనుగ్రహం కావాల్సిందే. అందుకు ఎప్పుడూ విష్ణువు దగ్గర ఉండే నిత్యలక్ష్మియే క్షీరసాగర మథం నుంచి త్రిలోక లక్ష్మిగా తిరిగి ఆవిర్భవించినటువంటి లక్ష్మి తాను ఎవరి యొక్క శక్తియో ఆ శక్తిని తిరిగి వరించింది. అందుకే ఇంద్రాది దేవత అక్కడ ఆరాధన చేస్తారు. అక్కడ అమ్మవారు ఆవిర్భవించిన ఘట్టం చాలా రమ్యమైన ఘట్టం క్షీరసాగర మథనంలో. మిగిలిన చింతామణి వచ్చింది, కౌస్తుభం వచ్చింది, చాలా చాలా వచ్చి అన్నీ అయ్యాయి. ఈ లోపల అమ్మవారు ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించడం రమ్యమైన ఘట్టం. ఆ తల్లి ఉద్భవించగానే మొత్తం దేవతలందరూ ఆ తల్లి చూపు తమపై ప్రసరించాలి అని ఆశించారు. కానీ ఆ తల్లి ఎవరిని చూడట్లేదు, ఎటో వెతుకుతున్నట్టుంది. సరే అమ్మ చూపు తమపై ప్రసరించాలని ఇంద్రాది దేవతలు ఏం చేశారంటే ఒక సువర్ణ సింహాసనం తీసుకొచ్చి పెట్టారు. తెచ్చి అమ్మవారిని కూర్చోమన్నారు. ఆవిడ ఎటో చూస్తూనే వచ్చి కూర్చున్నారు అక్కడ. ఆ కూర్చున్న తర్వాత అష్ట దిగ్గజాలు కూడా వాటి యొక్క తుండముల యందు స్వర్ణ కలశాలు పట్టుకుని అందులో అమృతము, దివ్య జలములు, ఔషధులు కలబోసినటువంటి రసములను పట్టుకుని ఆ కుండలతో అమ్మవారిని అభిషేకిస్తున్నాయి అష్ట దిగ్గజములు. అమ్మవారు అభిషిక్తురాలయ్యారు. ఇప్పుడు నేను ఈ చెప్పడ ఘట్టం అన్నదే, ఇది నేను చెప్తున్నాను మీరు వింటున్నాను కాకుండా ఈ ఘట్టం వింటే దరిద్రాలు. అందుకే అమ్మవారి ఆవిర్భావ ఘట్టము, పట్టాభిషేక ఘట్టము, స్వయంవర ఘట్టము, కళ్యాణ ఘట్టము, 4 ఘట్టాలకి 4 ఫలితాలు. ఇప్పుడు ఈ స్వరూపాన్ని రోజు ప్రాతకాలంలో లేచి ఒక్కసారి ధ్యానం చేసుకుంటే ఏ స్వరూపము? ఏనుగులు అభిషేకిస్తూ ఉంటే అమ్మవారు తడిసిపోతున్నారు. పక్కన 2 ఏనుగులే కాదు 8 ఏనుగులు. అయితే మనం దృష్టికి అటు 2 వైపులు పెట్టుకున్నాం. గజములు అభిషేకిస్తూ ఉంటే తడిసిపోతున్న తల్లి ఆర్ద్ర అయినటువంటి తల్లి. అలాంటి ఆర్ద్రగా తడిసిపోతున్న ఆర్ద్రత అంటే టెండర్నెస్ అండి. ఆర్ద్ర గుణంతో దయాగుణంతో ఉన్నది. పైగా పద్మమును పట్టుకున్నది, 2 చేతులతో పద్మం పట్టుకున్నది, వరద అభయహస్తం పట్టుకున్నది. వందే పద్మకరాం ప్రసన్నమదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదివిశ్చేదితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధివిర్యుక్తాం సదాశక్తిభిః. ఈ ధ్యాన శ్లోకం ఒక్కసారి భావించండి. ధ్యాన శ్లోకానికి చాలా శక్తులు ఉంటాయి. ఆ వర్ణన అలా ఉదయం తాకితే చాలు, వింటున్నంతసేపు అలా స్ఫురిస్తే చాలు. భాగ్యం ఉంటే కానీ ఈ ధ్యాన శ్లోకాలు మనం గమనించడం, గ్రహించడం, భావించడం. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారంటే వందే పద్మకర, ఆవిడ పేరు పద్మ. 2 చేతులతో పద్మం పట్టుకున్నారు, కూర్చొనిది పద్మం, ప్రకాశిస్తున్నారండి. ఈ స్వరూప వర్ణన నారాయణుడు అమ్మవారి ఉపాసన ఎలా చేయాలి, రూపం ఎలా ఉంటుందో వర్ణించేటప్పుడు విశేషంగా చెప్తాడు. పైగా ఏ వేదముల ఆధారంగా ఏ రూపం వర్ణించాడో వివరిస్తాడు. ఋగ్యజుస్సామముల యందు కూడా అమ్మవారి యొక్క విశేషములు చెప్పబడుతున్నాయి. అందులో ఈ తల్లి రూపము ప్రాతకాలంలో స్మరిస్తే వాళ్ళు తరించిపోతారు అంటాడు మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఆయన కనకధార స్తోత్రం చెప్తారు. కనకధార స్తోత్రంలో ఎక్కడ అమ్మవారిని రూపవర్ణన చేయలేదు, ఒకే శ్లోకంలో చేశారు. ఆ ఒక్క శ్లోకం కనకధార స్తోత్రానికి మంత్రం అనుకుంటే దాని ధ్యాన శ్లోకం అదే. దిగ్గస్తి విక్కనక కుంభముఖావశిష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగి
ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రి. ఈవిడ లక్ష్మణి. అయితే ఆ అభిషేక్తురాలైన తల్లి అభిషేకం పూర్తయిన తర్వాత దేవతలందరూ కానుకలు సమర్పణ చేశారట. ఈ కానుకల సమర్పణ ఘట్టం చాలా గొప్పగా ఉంటుంది. ముందు సముద్రుడు వచ్చి అమ్మవారికి చీర సారే ఆభరణాలు పెట్టాట. తర్వాత విశ్వకర్మ వచ్చి పాదముల మొదలుకుని శిరస్సు వరకు ఉండవలసిన ఆభరణములన్నీ అందించాడు. బ్రహ్మదేవుడు కమలం ఇచ్చాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క తమ యొక్క శక్తుల్ని సమర్పణం చేసుకున్నారు. ఎందుకంటే అర్పిస్తే గానీ అందుకున్న అర్హత ఉంటుంది. అది ఇక్కడ తెలుసుకోవాలి. అర్పణ చేశారు. అర్పణ దేనికి సంకేతం అంటే అహంకార త్యాగానికి సంకేతం అర్పణము. అందుకు వీళ్ళందరూ కూడా ఆ విధంగా అర్పణ చేసి అమ్మవారిని నమస్కరిస్తున్నారు, స్తుతి చేస్తున్నారు. ఆవిడ లేచారండి ఒక్కసారి. అయితే చిత్రం ఏంటంటే అమ్మవారు వచ్చినప్పుడు పీట వేసినది అభిషేకం చేసి దేవతలేట, రాక్షసులు మాత్రం పక్కన తిరిగిపోయారట. ఆవేళ ఏదో వాడు చాదస్తాం, మనకు అమృతం కావాలి, ఈవిడెవరో చురుకులు చేస్తున్నారు అనుకున్నారు. అంటే అర్థం ఏంటంటే రాక్షసులకి అమ్మవారు అర్థం కాదు, అటువైపు చూపు వెళ్ళదు. అది తెలుసుకోవాలి. రాక్షస ప్రవృత్తికి వెళ్ళదు, దైవీ ప్రవృత్తిని వాళ్ళకి వెళ్ళింది. అప్పుడు ఆ తల్లి వరమాల స్వీకరించి తిన్నగా వెళ్ళిందిట. వెళ్ళి విష్ణువు యొక్క కంఠంలో వేసి ఆయన పాదాలకు నమస్కరించింది. ఇది లక్ష్మీ స్వయంవరం. అప్పుడు ఆ తల్లి విష్ణువు హృదయంలోకి చేరింది. ఆ హృదయంలో చేరిన తర్వాత చూసింది రెండు దేవతలు. అంతవరకు చూడలేదు. అప్పుడు చూసింది. ఎవరిని చూసింది? దేవతలు చూసింది. ఎందుకు ఆ కథలో ఉన్న మర్మం ఏమిటంటే సంపదలు మీ నిర్వాకాల వల్ల రాలేదు, మీరు మదనం చేయడం వల్ల వచ్చిన దాన్ని కాను నేను విష్ణువులో ఉన్న శక్తిని నేను. ఎందుకంటే భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడో వాడికి సంపదిస్తుంది, అంతే కదండి. ఆయన ఎవరికి ఇవ్వదలుచుకుంటాడో, ఎవరిపై దయ చూపిస్తాడో వారికే సంపదిస్తుంది. ఇవ్వదలుచుకోవడం అంటే సంకల్పం, అంటే ఆయన ఇవ్వాలి అనుకుంటే సంకల్పం. రెండు దయ. దయలేనిది సంకల్పం ఉంటుందా? వీడిని అనుగ్రహించాలని ఎందుకు అనుకుంటాడండి? మనం ఎవరికైనా ఏదైనా వస్తువు ఇవ్వాలని ఎందుకు అనుకుంటాం? వాడి వల్ల ఏదైనా అవసరం ఉంటుంది. కానీ భగవంతుడికి అలా ఇవ్వడు కదా, మన వల్ల ఆయనకి ఏదైనా అవసరమా? ఆయన ఇస్తే దయ, నిర్హేతుకమైన దయ. అందుకే ఆయన దయతో ఇస్తాడు, అనుగ్రహించాలనుకుని ఇస్తాడు, అంతే కదా. అనుకోవడం సంకల్పం, దయ దానికి ప్రేరణ. దయా సంకల్పం ఎక్కడుంటాయి? హృదయంలో ఉంటాయి, అవునా లేదా? అందుకే స్వామి హృదయంలో ఉన్న దయా సంకల్పములే లక్ష్మీ రూపంగా మనల్ని అనుగ్రహిస్తున్నాయి. అందుకే స్వామి హృదయంలోకి వెళ్ళి చూసింది కదా తల్లి. అందుకు మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐశ్వర్యములు మన నిర్వాహకములు కావు, అవి పరమేశ్వరుని యొక్క శక్తి అని ఎరుక కలగాలి. అందుకు అక్కడికి వెళ్ళి చూసింది. ఇది దీనిలో ఉన్న అంతరార్థం. అప్పుడు ఆ తల్లి చూపు పడగానే అప్పుడు వీళ్ళు దరిద్రాలు పోయేటండి. ఎవరికి? దేవతకి. అందుకు ఆ తర్వాత వచ్చింది అమృతం. అది జగన్మోహన్గా విష్ణు పంచారు. కానీ అమృతం ఎవరికి దక్కింది? ఎందుకు? అమ్మవారి చూపు ఎవరి మీద పడుతుందో అమృతం వారికే దక్కుతుంది. ఇది తెలుసుకోండి. చూపు జ్ఞానానికి సంకేతం, అమృతం ఆనందానికి మోక్షానికి సంకేతం. అందుకు అమ్మవారి చూపు పడింది అంటే జ్ఞానలబ్ధి, మోక్షం అంటే అమృతం. అందుకే ఎవరికైతే అమ్మవారి కటాక్షములు అనబడే జ్ఞానము లభిస్తుందో వారికే మోక్షం అనబడే అమృతం లభిస్తుంది. అది దీనిలో ఉన్న సంకేతం. అమ్మ చూపు పడిన తర్వాత మళ్ళీ ఇంకో మదనం చేయడం ఏం లేదు, తర్వాత వచ్చింది అమృతం. అది లక్ష్మీ కటాక్షం ఉన్నవాడికే మోక్షమని అమృతం లభిస్తుంది. అది ఈ కథలో ఉన్నటువంటి పరమార్థం. అది ఇచ్చింది కూడా మళ్ళీ అమృతం పట్టించుకున్న అమ్మవారేనండి, కాదండి విష్ణు అంటారు మీరు. కానీ విష్ణువు కూడా అమ్మవారి వేషం వేసుకుని చేశాడు. ఆవిడ జగన్మోహిని, అశేష జనమోహిని, అరుణమాల్య పురుషాంబరం. అది పరతత్వం. అది చెప్పాలంటే మరి పెద్ద సబ్జెక్టు. జగన్మోహన్ అమ్మవారి రూపమే. విష్ణువుకి అమ్మవారికి భేదం లేదన్నాం కదా, అందుకు ఆయనే ఆ రూపం ధరించి పట్టించాడు. అయితే ఆ జగన్మోహిని రాక్షసులు మోహినిగా అనుకున్నారు, దేవతలు మాత్రం జగన్మాతగా జగన్నాథుడిగా భావించారు. అందుకు వారికి అమృతం దక్కిందండి. మొత్తానికి అమ్మవారి యొక్క ఆవిర్భావం కటాక్ష వీక్షణాలు చెప్తున్నాం. అందుకు లక్ష్మి అనే మాటకు ఇప్పుడు అర్థం చెప్తున్నాడు. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయానిశం అని విష్ణు పురాణంలో చెప్తున్న నిర్వచనం. లక్షించుట అంటే చూచుట అని అర్థం. మీరు ఎప్పుడైనా లక్ష్యం అనే మాట విన్నారు కదా, లక్షించుట. లక్ష్యము అంటే మనం దేన్ని చూస్తున్నామో అది లక్ష్యం. చూడడాన్ని లక్షించుట అంటారు. లక్షించుట లక్ష్యము అని అర్థం. అందుకు ఆ తల్లి ఎప్పుడు లోకాన్ని చూస్తోందండి, లక్షిస్తోంది. ఆ తల్లి చూస్తేనే ఈ జగత్తుకి ఐశ్వర్యములు. ఆ తల్లి ఎవరిని చూడదో వాడికి ఏమీ లేదు. అందుకే ఎవ్వరినైనా నీవు దయ ఇంచుకు చూచితివేని ఇందిరా అంటాడు శ్రీరామ మహాకవి. అమ్మ ఎవరినైనా కాసింత దయతో చూస్తేట పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు సూర్యుడాతండు వదాన్యుడాతడు మహావరేణ్యుడాతండు అని వర్ణిస్తాడు.
కనుక అమ్మవారి చూపు ఎవరి మీద పడుతుందో వాడు అన్ని విధాలా రాణిస్తాడు. అందుకు ఆ తల్లి కటాక్షం. అందుకు శంకర భగవత్పాలు వారు కూడా తనకు ఉసిరిగా ఇచ్చిన దరిద్రాలను ఒక్కసారి చూసి ఆయన హృదయం కరిగిపోయి అమ్మ చూపులు వర్షించమ్మా అన్నాడు. మొత్తం కనకధారా స్తోత్రం అంతా కూడా మనకి బంగారం కురిసిందని కాదు, అమ్మ చూపే బంగారం, అది కొరియాలి. అదే కనకధార స్తోత్రం చదివాడు పైన టాప్ చూసేవాళ్ళు ఉన్నారు. ఉసిరికాయలు కురుస్తాయేమో, బంగారు ఉసిరికాయలేదు. కానీ కురవాల్సింది అమ్మ చూపుల ధార, అది కురవాలి. అందుకే అమ్మా నీ చూపులు వర్షించగాక. ఏ చూపులు? నువ్వు చూస్తే విష్ణువు పులకించిపోతాడు. విష్ణువుని పులకించేలా చూసిన నీ చూపులు నన్ను అనుగ్రహించాలన్నారు. అంటే మన లక్ష్మీనారాయణ ఉభయుని చూస్తున్నారు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి బృందాంగనే ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. అక్కడ అపాంగలీల అని చెప్పినప్పుడు అమ్మ చూపులు వర్ణించారు చూడండి. ఆ చూపులతోనే అమ్మ అనుగ్రహించగలదు. కొందరు ఏదైనా పని చేయండి చూస్తానంటాడు, వాడు చూస్తే ఏం లాభం లేదు. కానీ ఆవిడ చూస్తే అన్ని జరుగుతాయి. ఆవిడ చూపుతోనే అన్ని చేయగలదు కనుక ఆవిడ కటాక్షం పడుతుంది. అందుకే లక్ష్మీ కటాక్షం అని మనం అంటాం. కటాక్షం అంటే కడకంటి చూపులు. అమ్మ కడకంటి చూపు సోకితే చాలండి అన్ని ఐశ్వర్యములు వస్తాయి. ఒక ఆయన అన్నాడు, నాదంతా వేదాంత మార్గం అండి, అందుకే నాకు ఈ లక్ష్మిలు విష్ణువులు శివుళ్ళు ఏవి కాదు, అంతా వేదాంత మార్గం. వాడి సమయాన్ని భోజనం పెట్టకపోతే మాత్రం ఆవిడ మీద కోపం వస్తుంది. జీతాలు కావాలి, ఉద్యోగాలు కావాలి. అందుకే మనకి బద్ధకానికి మనకు వచ్చేటట్టు వేదాంతం వాడుకోవచ్చు. అమ్మ అనుగ్రహం లేకపోతే వేదాంత జ్ఞానం కూడా రాదు. అందుకే నీ కార్యసిద్ధి కలిగించాలంటే ఆవిడ సిద్ధలక్ష్మిగా ఉండాలి. కాదండి నాకు మోక్షమే కావాలి, అప్పుడు ఆవిడ మోక్షలక్ష్మి. మోక్షానికి కొరకమే జ్ఞానలక్ష్మి ఆవిడే సరస్వతి. ఏదండి నాకు ఏది కోరుకుంటే అది కావాలి, ఏది కోరుకుంటే అది ఇచ్చేదని వరలక్ష్మి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి. అలాగే జయం, అన్నింటిలో విక్టరీ సక్సెస్ కావాలి. అవునా లేదా? 10 మంది కలిసి పని చేస్తే అందరూ వీడు నెంబర్ 1 అవ్వాలనుకుంటాడు ప్రతివాడు. అవునా లేదా? చెప్పండి. సమానాన ఉత్తమస్లో కోస్తూ అని ప్రతివాడు అదే తపన కదండి. అందుకే 10 మందిలో మనం గొప్పవాళ్ళం అవ్వాలనుకుంటాడు. అదే జయమంటే అది కూడా తల్లి ఇస్తుంది. జయలక్ష్మి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, విద్యాలక్ష్మి. అంటే సరస్వతి లక్ష్మి భేదం లేదు. తర్వాత ఆవిడ తల్లి ఫుల్ లెవెల్లో వస్తుంది, అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం లక్ష్మి విద్యాస్వరూపం కూడా అదే, అభేదాన్ని చూడాలి. తర్వాత శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇష్ట. శ్రీ అంటే శోభ, ఒక శోభ, ఒక కళ, దాన్ని శ్రీ అంటారు. అందుకే శోభారూపంతో ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడ శోభట. అందుకే సర్వ ప్రాణిషు ద్రవ్యేషు శోభారూప మనోహర. ఏ ఏ వస్తువుల్లో శోభ కనబడుతుందో అది ఆ తల్లి యొక్క రూపమే అన్నారు ఇక్కడ. సూర్యునికి వెలుగు శోభ, చంద్రునికి వెన్నెల శోభ. అదే నిన్న మనం చెప్పుకున్న పద్యం, చంద్రముని యందు దోస్తము చంద్రవదన ప్రభువు వాసన కొరందు పద్మనయన. వికసించిన పువ్వులో అమ్మవారిని చూడండి. చక్కని పంట పొలాలు చూసేటప్పుడు ఇది లక్ష్మీ రూపం ఒక్కసారి నమస్కారం చేసుకోండి. పంట పొలాలు అందరూ చూస్తారు, లక్ష్మిగా కొందరే చూడగలరు. అది కావాల్సింది. అలా మనల్ని రక్షించే, మనల్ని కాపాడే ఈశ్వర విభూతులు లక్ష్మి. యజ్జత్ విభూతి మత్సత్వం శైవదుర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. గీతలో స్వామి చెప్పినట్లుగా ఈశ్వర విభూతి శక్తులు విశ్వమంతా ఉన్నాయి, అవే లక్ష్మీ రూపములు. అది సర్వ ప్రాణిషు ద్రవ్యేషు, సర్వ ప్రాణుల యందు శోభగా, తర్వాత మనోహరముగా ఉన్నది ఆ తల్లి. అందుకే కొన్ని చూస్తూ ఉంటే మరిన్ని మార్లు చూడాలనిపిస్తుంది, కొన్ని చూడడం చాలే అనిపిస్తుంది. అంటే లక్ష్మి కళ ఎక్కడ ఉంటుందో అక్కడ శోభ ఉంటుంది, మనోహరత్వం ఉంటుంది. మనకు కూడా అలాంటి శోభ కానీ మనోహరత్వం కావాలన్నా మనం చేసే విద్యకి, మన నుంచి వచ్చేటటువంటి రకరకాల వ్యక్తీకరణలకి శోభ కావాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే. అందుకు శోభనిచ్చే తల్లి శోభారూప మనోహర. కీర్తి రూప పుణ్యవతాం. పుణ్యకర్మలు చేసే వాళ్ళలో కీర్తి రూపంతో ఈ తల్లి ఉంటుంది. అలాగే పాలకుల యందు ప్రతాప రూపంతో ఉంటుంది. వాణిజ్య రూప వణిజా. వ్యాపారవేత్తల యందు వ్యాపారం అనే లక్ష్మిగా ఉంటుంది. వాళ్ళకి అది ఉంటేనే వాళ్ళు సాధించగలరు. కనుక ఎవరి లక్షణ శక్తి వారికి లక్ష్మి, అంతే కదండి. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడంటే వాడికి చక్కగా పాడగలిగే లక్షణం ఉంది, అది లక్షణ శక్తే లక్ష్మి. అది లక్ష్యతే మియ్యతే ఇది లక్ష్మి అని మరొక అర్థం ఉండొచ్చు. అద్భుతమైన మాట. అంటే చూస్తోంది, కొలుస్తోంది. మియ్యతే అంటే కొలుచుట అని అర్థం. లక్ష్యతే మియ్యతే, చూస్తుందిట, కొలుస్తుందిట. అంటే చూడడం, కొలవడం అంటే అర్థం ఏంటంటే, చూడడం అంటే ఊరికి కళ్ళు తిరిగి చూడటం కాదండి, ప్రపంచాన్ని గమనించడం. ఇది చూడటం అంటే అర్థం. ప్రపంచాన్ని గమనిస్తోందా తల్లి. ఎవడు ఎప్పుడు ఏమిటి ఎక్కడ ఎలా చేస్తున్నాడో తెలుసుకుంటూ, ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఇవ్వాలో తెలిసింది ఆ తల్లికి. అంతేగాని మనకేం తెలుసు? ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. అందుకే వాడి కర్మలకు అనుగుణంగా
వాడికి ఏమి ఇవ్వాలో కొలిచి ఇస్తుంది. ప్రపంచంలో సంపద అంతా ఆవిడే, కానీ ఎవరికి ఇవ్వాలో వాడికి కొలిచి ఇస్తుందిట. అంతేనండి. అంతేగాని ఏమమ్మా అన్నీ ఇచ్చి వచ్చు కదా అంటే అన్నీ ఇస్తే మనం తట్టుకోవచ్చు. ఎవరికి ఏది ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. తొందరపడకూడదు. ఆ తల్లికి తెలిసిన మనకు తెలిస్తే చాలు. అందుకు మహానుభావుడు గొప్ప మాట చెప్పాడు, అమ్మా యథాయోగ్యం తథాకురు. ఇదే ప్రార్థన, ఏది యోగ్యం అది చెయ్యి. కానీ ఇలా ప్రార్థించడానికి మన మనసు ఒప్పుకోదు. మనమే పెద్ద లిస్టు రాసుకుని అది ముందు చెప్తూ ఉంటాం. కానీ తల్లి యథాయోగ్యం తథాకురు ఇది అనాలంటే ఎంత చిత్తపక్వత ఉండాలండి ఆ తల్లి దగ్గర. కానీ మనం ఎలా అడిగినా ఆవిడకి తెలుసు. ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడ ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. ఆ తల్లికి తెలిసిన మనకు తెలిస్తే మనం శాంతిగా ఉంటాం. తల్లి చక్కగా పిల్లవాడి కోసం చెక్కులాలు చేసింది ఒకసారి. ఆ చెక్కులాలు చేసి పెడుతూ ఉంటే పిల్లవాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చి వాడు చిన్నపిల్లవాడు కనుక అమ్మ అన్నీ పెట్టేయమ్మా అన్నీ పెట్టేయని అడుస్తున్నాడు. వాడికి చూడగానే చక్కగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. అన్నీ పెట్టేయమ్మంటే అక్కడ కొడుతుందా తల్లి ఏడవకు అని. అసలు చేసిందంతా వాడి కోసమే, కానీ అన్నీ పెడుతుందా? పెట్టదు. అన్ని దాచిపెట్టి ఒక్కటి ఇస్తుంది. వాడు ఎంత ఏడ్చి, ఎందుకంటే వాడికి ఆవిడకి తెలుసు ఎప్పుడెక్కడ ఎలా అయిపోవాలో అనేది. అంతేకాదు తల్లికి అందరూ సమానమే కానీ అందరినీ సమానంగా చూడదు. అవునా లేదా? మరి కుంతీదేవి 5గురు భోజనం ఎలా పెట్టిందో ఊహించుకోండి. మరి భీముడి భోజనం కానీ ధర్మరాజుకి పెడితే ఆయన అరక్క నానాయాతన పడతాడు. ధర్మరాజు భోజనం భీముడికి పెడితే ఆయనకి చాలక నానాయాతన పడతాడు. తల్లి ఒకటే, వండిన పదార్థాలు ఒకటే, కానీ పెట్టిన తీరు వేరే ఉందా లేదా? కనుక ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. లక్ష్యతే మియ్యతే, అందరినీ గమనించుకుంటూ కొలుచుకుంటూ ఇచ్చే తల్లి కనుక లక్ష్మీదేవి. అంత చక్కటి పేరండి, ఒకే పరాశక్తి. అందుకు ఆమె లక్ష్మి, మహాలక్ష్మి, ఆవిడ సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, ఇంకా మీరు చెప్పాలంటే అష్టలక్ష్మిని చెప్పచ్చు. ఇన్ని లక్ష్మీ రూపాలండి అంటే ఇందులో ఏది అక్కర్లేదు చెప్పండి. కొందరు అంటుంటారు ఇన్నా అంటే ఇన్నా ఏది అక్కర్లేదు, మనకి అన్నీ కావాలి కనుక అన్ని లక్ష్ములు మనకు కావాల్సిందే. అందుకు ఈ తల్లి అన్నిట్లో ఆయా గొప్పతనం రూపంతో ఉంటుంది. అంతేకాదు పాపాత్మంలో వదిలేస్తుందా? మరి అమ్మంటే అంతటా ఉండాలని ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా. పాపినా కలహాంకురా అన్నాడు ఇక్కడ. అది పాపాత్మ ఇళ్లలో కలహ రూపంలో ఉంటూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఎందుకో తెలియదు హఠాత్తుగా కలహం పుడుతుంది. చిన్న చిన్న వాటికే. అదేంటంటే ఏదో పాపం చేసుకుని మొదలైంది. కలహం మొదలుపెట్టి దరిద్రానికి హేతు అవుతుంది. కనుక దరిద్రం అనే వృక్షానికి మొలక కలహం. కలహం వల్ల దరిద్రాలు వస్తాయి. అంత గొప్ప విషయం చెప్పాడు. అంతేగా జ్యేష్ఠాదేవి అని పేరు ఆవిడకి. ఇది కలహ రూపంలో వచ్చేటప్పుడు. ఈ జ్యేష్ఠ అనే మాట ఎలా వచ్చిందో పెద్దమ్మట. అంటే మొదట ఎవరండి? అసలు లక్ష్మ, ఈ లక్ష్మ. అంటే ఎవరికైనా ఉన్న దరిద్రం పోయి సంపద కావాలని కోరుకుంటాడు కదా. అంటే సంపద కంటే ముందున్నది ఏమిటి? దరిద్రం. అదే జ్యేష్ఠ అంటే మరి ఉంటుంది అది ఇక్కడ. అందుకు మనకు మోక్షమో జ్ఞానమో కావాలంటున్నాం. అంటే ఇప్పుడు లేదనే కదా. అవి రాకముందు ఉన్నది ఏమిటి? లేవి, ఏది లేకపోవడం. ఆ లేవే దరిద్రం. అది జ్యేష్ఠాలు. అదే జ్యేష్ఠాన్ని పేరు పెట్టడంలో కూడా అంత విశేషం చూపించారు. అందుకు పాపినా కలహాంకుర, ఈ లక్ష్మీదేవి పాపాత్ముల దగ్గర జ్యేష్ఠాదేవిగా వ్యవహరింపబడుతూ ఉంటుంది. దయారూపాచకచిత భేదోక్త సర్వసమ్మత. ఈ తల్లి మహాలక్ష్మి. ఈ తల్లి యొక్క వైభవం చెప్పేటప్పుడు హరికిన్ పట్టపురాని పుణ్యముల ప్రో వర్ధప్పు పెన్నిక్క చందురుతో గుట్టు భారతీ గిరిసుతలతో నాడు పూబోడి తామరలందుండెడు ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతులు లేములు బాపు తల్లి సిరి ఇచ్చున్ సర్వ సౌభాగ్యములు అంటారు పోతన గారు ఈ తల్లిని. అటువంటి ఆ జగదంబ మనకు లేములు అంటే దరిద్రములు పోగొట్టుగాక. నమస్కారం చేసుకుందాం. ఈ లక్ష్మి అన్ని రూపములతో మనం అనుగ్రహించుగాక. అటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని ఇక్కడ వర్ణించుపారు. అగస్త్య మహర్షి ఆ లోపాముద్రాదేవితో పాటు కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి వస్తూ వస్తూ దక్షిణాపథంలోకి చేరి కొల్హాపురికి చేరుకున్నట్ట. ఆ కొల్హాపురికి చేరగానే అమ్మవారు దర్శనం ఇచ్చారు ఆయన మహాలక్ష్మిదేవి. దర్శనం ఇవ్వడమే కాదు, ఎందుకంటే ఋషికి దేవత దర్శనం ఇస్తుంది, మన విగ్రహం కనబడుతుంది. అది తేడా. ఋషికి అక్కడ దేవత దర్శనం ఇస్తుంది. ఎందుకంటే అక్కడ దేవత ఉందని వాళ్ళు దర్శించగలరు. మనం దర్శించలేం కనుక విగ్రహం అక్కడ. అది కానీ విగ్రహం దేవత ఉంటుంది. అగస్త్యుల వారికి దర్శనం ఇవ్వడమే కాదు, ఆయన శాంతినిస్తూ లోపాముద్రని పిలిచి బొట్టు పెట్టి సారీ ఇచ్చింది అండి లక్ష్మీదేవి. ఇంటికొచ్చిన ముత్తైదుకి ఏమి ఇవ్వాలో తల్లికి తెలుసు. బొట్టు పెట్టి బట్టలు పెట్టి ఇచ్చిందట. ఆ లోపాముద్ర భాగ్యం. లోపాముద్రని సామాన్యురాల, శ్రీ విద్యోపాస్కరాలు మహాత్మురాలు. అప్పుడు అగస్త్యుల వారు అంటారు, మాతన్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఈ ప్రసిద్ధి చెందిన శ్లోకం అగస్త్యుల వారు కొల్హాపురి లక్ష్మీదేవి చేసినటువంటి గొప్ప స్తోత్రం ఇది. ఆ విధంగా లక్ష్మీదేవి వైభవమైనది. ఇప్పుడు మూడవ తల్లి దగ్గరికి వస్తున్నాం. ఎవరామే? సరస్వతి. అంత చక్కటి పేరండి సరస్వతి. ఈ తల్లి గురించి వివరిస్తున్నారు. సర్వపూజ్య సర్వవంద్య. చిత్రం ఏంటంటే ఈ తల్లుల్ని అందరూ పూజిస్తారు. విష్ణువు కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు.
లేకపోతే బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి దేవి సదా పూజిత అని సరస్వతి దగ్గర చెప్పినట్టే ఇందాక కూడా మనం అక్కడ చెప్పినప్పుడు భక్తాభిష్ట బలప్రద, అక్కడ కూడా హరిహర బ్రహ్మేంద్ర సేవిత. ఎప్పుడు కూడా అందరూ సేవిస్తారు అతన్ని, ఎవరికి అక్కర్లేదు లక్ష్మి చెప్పండి, అందరికి కావాల్సింది సర్వదేవతల చేత పూజింపబడుతున్నది. అలాగే ఈ తల్లి కూడా సర్వపూజ్య సర్వవంద్య, వాగ్బుద్ధి విద్యా జ్ఞాన అధిష్టాత్రి. సరస్వతి అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానం, ఈ 4 అమ్మవారి యొక్క స్వరూపము అన్నాడు. వాక్ అంటే ఏమిటో కదా ఎక్స్ప్రెషన్ అంతే. వాక్ అనగా ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరింపబడింది వాక్. ఒకడు ఏదైనా వ్యక్తీకరించాలంటే లోపల ఉంటే కదా వ్యక్తీకరిస్తాడు. 10 మాట్లాడాడంటే 10 మాట్లాడగలిగే జ్ఞానం లోపల ఉందని అర్థం. వాక్ అంటే జ్ఞానమే మరొకటి కాదు, వ్యక్తీకరింపబడిన జ్ఞానము పేరు వాక్. అదేవిధంగా ఆలోచించగలిగే బుద్ధి, వాక్కు, బుద్ధి, విద్య, వివిధ విషయముల యొక్క పరిజ్ఞానం, దీనికి తోడు స్పష్టమైన ఎరుక కలిగి ఉండుట జ్ఞానము. అందుకు వాక్, బుద్ధి, విద్యా, జ్ఞాన అధిష్టాన దేవత సరస్వతి. ఈ సరస్వతి దేవత మనం స్మరించుకోవాలి. ఇక్కడ రూపవర్ణంలో చాలా ప్రధానమైన అంశం ఉందండి. ఒక రూపాన్ని భావించడం ఒక తత్వం వస్తుంది. ఇప్పుడు లక్ష్మీ రూప భావనకు వచ్చేటప్పటికల్లా మనకి పద్మం పట్టుకుని ఉంది. ఇప్పుడు సరస్వతికి వచ్చే ముందు ఆ రూపం గురించి ఒక్కసారి ఆలోచించండి. 2 చేతులతో పద్మం పట్టుకుని పద్మంలో కూర్చుంది. ఎందుకు పద్మం చెప్పారు? అంతేకాదు, భారతీయ జాతీయ పుష్పం పద్మం, చాలా బాగుంది, మంచివే కొన్ని ఎంచుకున్నాం మనం. భారతీయ జాతీయ పక్షి ఇంకొక్కటి మిగిలింది మనకి. భారతీయ జాతీయ మృగం గోవు కావాలి, అప్పుడు మనం బాగుపడతాం. ఏ దేశానికి గొప్ప సంపద ఉందా రక్షించుకోవాలి. భారతదేశం లాంటి గోవు ఎక్కడ దొరకదు, ఆ మూపురము అది. అందుకే భారతీయులు మాత్రమే గోమాతను ఎందుకంటారంటే అలాంటి ప్రత్యేకమైన గోవు భారత ధాత్రికే దొరికింది కనుక. అది ప్రత్యేకమైన వస్తువు ఆ దేశానికి ఉన్నప్పుడు దేశం కాపాడుకోవాలి లేదా? అందుకు భారతదేశంలో పుట్టిన ఏ మనిషి అయినా కాపాడుకోవాలి గోవుని. గోవుని కాపాడుకోము అంటే వాడు భారతీయుడు కాడు, దేశద్రోహి. అందుకు అటువంటి భారతీయ గోమాతకు నమస్కారం చేసుకున్నాం, సందర్భం వచ్చింది కనుక. మొత్తానికి ఇక్కడ ఒక స్వరూప వర్ణన వచ్చేటప్పటికల్లా విశేషంగా మనం గమనించవలసింది, లక్ష్మీదేవి పద్మమునందు కూర్చుంది. ఈ రూపాన్ని ధ్యానించేటప్పుడు పద్మము అనగానే మన జాతీయ పుష్పం కదా, ఒక్కసారి భావించండి. వికసించి అందంగా కనబడే పెద్ద పువ్వు పద్మం. పద్మంలో ఏదో దివ్యత్వం అనేది, అది హృదయ పద్మం, ఇవన్నీ భావించుతాం. పద్మంలోని శక్తి చాలా విశేషం. అంతేకాదు, పద్మం అంటే చక్కగా వికసించిన కుసుమము అని అర్థం. వికసించిన కుసుమంలో అమ్మవారు ఉన్నారు. అందుకే ఎవరు హృదయం వికసిస్తుందో వారే లోపల ఉన్నటువంటి ఆ పరాశక్తిని తెలుసుకోగలరు. వికసించిన హృదయంలో అమ్మవారు ఉంటారు. అంతేకాదు, వికసించడం అంటే ఏంటో తెలుసా? గొప్ప విషయం చూడండి. ఎప్పుడైనా మనకి జేబులో డబ్బులు లేకపోతే మొహం ముడుచుకుపోతుంది. 4 డబ్బులు జేబులో పడగానే ఒక్కసారి మొహం విచ్చుకుంటుంది. ఎప్పుడైనా విచ్చుకోవడం అనేటువంటిది ఆనందానికి, జ్ఞానానికి సంకేతం. లోకంలో చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు అర్థం కాలేదనుకోండి, మొక్క ఇలా ముడుస్తారు ఒక్కొక్క. నేను అలా ఎన్ని చూస్తూ ఉంటాము, కనుగోలు ముడవడం, చిరాకు పట్టడం, ఇవన్నీ. ఎందుకంటే అర్థం కాదు. అది అర్థమైంది అనుకోండి, ఆనందం కలిగింది అనుకోండి, అబ్బా విచ్చుకుంటుంది. అంటే ఒక విషయం తెలియడంలో ముఖం వికసిస్తుంది. తర్వాత మంచి హృదయం ఉన్నప్పుడు వికసిస్తుంది. కొంత పండితులు వింటూ ఉంటారు, వాడు పరమ డౌట్గా వీడు చెప్పేది మాకు కూడా చాలా తెలుసు కదా అని. అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ ముఖంలో లక్ష్మీ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అటువైపు స్పర్ధ ఇత్యాదులన్నీ ఉంటూ ఉంటాయి. అంత నిష్కపటంగా మంచి భావం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు మొహం వికసిస్తుందండి. అందుకు ఆ పద్మంలో వికసించే గుణం అది. జ్ఞానము, ఆనందము, సంపద, ఇవి వికసిత గుణములు అంటే. అది అమ్మవారు అన్ని పద్మములతో ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞానము, ఆనందము, సంపద అన్ని రాశీభూతమై ఉన్నది. అది పద్మ అని పేరు. అంతేకాదు, పద్మశబ్దానికి అర్థం పద్దులు గతవు అనే ధాతువు ప్రకారంగా గమన శక్తి అని అర్థం. వ్యాపక శక్తి, గమన శక్తి. సూర్యుడు తేజస్వరూపుడు. ఆ తేజస్సు ఆయన దగ్గర దాగిపోలే, అది వ్యాపించుతుంది, గమనం చేస్తుంది, ఎంత దూరమైనా వెళ్ళి వ్యాపిస్తున్నది. అదే సూర్య కాంతికే పద్మిని అని పేరు. అదే పద్మిని భర్త సూర్యుడు అని చెప్పడంలో అర్థం అది. పద్మిని అంటే గమనం చేసే శక్తి స్వరూపము. అందుకే ఆయన కాంతి పద్మిని అయితే, ఆయన నారాయణుడైతే లక్ష్మీనారాయణుడు మనకు సూర్యస్వరూపంలోనే దర్శించుకోండి. మొత్తానికి తేజస్వరూపుడిగా ఆవిడ అంతటా వ్యాపించినది కనుక పద్మ అనే పేరు వచ్చినది. అదేవిధంగా వికసిత లక్షణములు కలిగినది. అది రూపం అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన భావం. ఇప్పుడు సరస్వతి దగ్గరికి వచ్చాం కదా, ఆవిడ కూడా సర్వ విద్యాస్వరూపాయ సాచదేవి సరస్వతి. ఆవిడ విద్యాస్వరూపిణి. ఆ తల్లి అనుగ్రహం వల్ల మేధస్సు, ప్రతిభ, స్మృతి ఇవి కలుగుతాయి. ఇప్పుడు సరస్వతి విభూతులు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో. ఎందుకంటే బుద్ధిశక్తిని అంటాం కానీ ఎన్ని రకాలుగా ఉండాలో చూడండి. బుద్ధిశక్తికి ఉండవలసింది ఒక విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడం.
ఇది అర్థం చేసుకోవడానికి బోధ అంటారు. బోధ అంటే ఒక విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుంట, అది బోధ అని అంటారు. రెండవది ఆ చేసినది గుర్తుంచుకోవాలండి, దానికే ధారణ. అది గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా, ధారణ. పైగా మనకు రెండు ఉన్నాయి, కానీ సరైన సమయంలో గుర్తు రావాలి, సరైన సమయంలో గుర్తు రావాలి. దాని పేరు స్మరణ, స్ఫురణ. స్ఫురణ అది గుర్తు పెట్టుకోవాలి, స్ఫురణగా రావాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడు గుర్తుంచుకోవడం, తిరిగి స్ఫురింపజేసుకోవడం. అంత కష్టపడి పగలు రాత్రి చదివాడు, తీర పరీక్ష దగ్గర వచ్చేప్పటికి ఏం గుర్తు రాలేదు, ఏం లాభం? అది స్ఫురణ రావాలి. దాని తర్వాత ఒక విషయాన్ని తాను చక్కగా మళ్ళీ ఇంకొకరికి చెప్పగలిగేటటువంటి ఒక నవనవోన్మేషశాలిని, అంటే ఒక నవ్యమైన పద్ధతిలో చెప్పగలిగే శక్తి, దాని పేరు ప్రతిభ. ఎలాంటి విషయాన్నైనా చక్కగా అర్థం చేసుకోగలిగి తెలివితేటలు, దాని పేరు మేధస్సు. ఎన్ని ఉన్నాయి చూడండి. విద్యకున్న ఇన్ని రకాల శక్తులు సరస్వతీదేవి రూపంలో కనబడుతున్నాయి. ఇప్పుడు సరస్వతి రూపాన్ని ఒక్కసారి భావిస్తే ఆవిడ వీణ పట్టుకుని ఉంటుందిట, ఆ రూపాన్ని కూడా జానిద్దాం. తెల్లని కమలంలో ఉంటుంది ఆవిడ. ఇంకా లక్ష్మీదేవి అయితే బంగారు రంగు, ఎందుకంటే సూర్యకాంతి వర్ణము, ఐశ్వర్యముల వర్ణము బంగారు రంగులో ఉన్నది. ఈ తల్లి ఎలా ఉన్నది? తెల్లని కాంతులు, సర్వశుక్లా సరస్వతి అని మనం అంటున్నాం. తెల్లగా ఉంటుంది. ఎంత తెలుపు అంటే మా పోతన గారిని అడిగి చెప్తారు. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజితాజలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి శతామర సామర వాహిని శుభాకారత పునిన్మది కానగ భాగ్యము కలుగు భారతి అని అంటారు. ఆ తెల్లదనాన్ని వెన్నెలతో కుసుమాలతో చాలా చాలా చక్కగా పోల్చారు. హిమచందన కుందేందు సమప్రభ, హిమచందన కుందేందు సమప్రభ అని అంటుంది ఇక్కడ ఈ దేవి భాగవతం. అమ్మవారి వర్ణం ఎలా ఉన్నదంటే హిమచందన కుందేందు కుముదాంభోజ సన్నిభ. హిమ చందన కుంద ఇందు కుముద అంభోజ, ఇన్ని వర్ణించారు చూడండి. హిమ అంటే మంచు, మంచులా తెల్లగా ఉంది. చందనంలా తెల్లగా ఉన్నది, మల్లె పువ్వులా తెల్లగా ఉన్నది, వెన్నెల్లా తెల్లగా ఉన్నది. ఇవి వర్ణిస్తున్నాడు. అసలే చెప్తూ ఉంటే నిద్ర వస్తుంటే ఒక్క తెల్లదనం కోసం పని చెప్పడం ఏంటంటే, అది ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకు ఇన్ని తెలుపులు చెప్పారంటే టోటల్గా అమ్మవారి తెలుపు కోసం ఇన్ని తెలుపులు చెప్పారు. కానీ హిమం అంటే చల్లగా ఉన్నది కనుక హిమం అన్నారు. ఆవిడ తెల్లదనంలో చల్లదనం ఉందండి, అది హిమంతో పోల్చారు. పైగా చందనం, చందనము అంటే ఆహ్లాదకరము. ఆహ్లాదే అనే ధాతువు చందనం వచ్చింది. చందనం పూసుకుంటే ఎంత ఆహ్లాదం ఉంటుందండి. అందుకే అమ్మవారు ఆహ్లాదకరంగా ఉన్నారని చెప్పడం కోసం చందనం. తర్వాత మల్లెలా ఉన్నారు అన్నారు. మల్లె మనకి సుగంధానికి సంకేతం, అందుకే సుగంధబంధురమైనటువంటిది. ఈ సుగంధం దేనికి సంకేతమో తెలుసా? ఒక పువ్వు వికసించితే వాసన వ్యాపిస్తుంది. అదేవిధంగా కీర్తి వ్యాపి, విద్య వల్ల వచ్చే కీర్తి అక్కడ సుగంధంగా చెప్పబడుతున్నది. అందుకు అక్కడ కుంద. ఇక వెన్నెల, వెన్నెల ఎందుకు పోల్చారు? లైట్, కాంతి. అంటే ఒక్క తెలుపు అయినా ఎందుకు రకరకాల పదార్థాలు వాడారు ఇక్కడ తెలుసుకోండి. చల్లగా ఉన్న తెలుపు కనుక హిమం అన్నారు, ఆహ్లాదకరంగా ఉంది కనుక చందనం అన్నారు, అది సురభిలంగా ఉంది కనుక మల్లితో పోల్చారు, కాంతిమయంగా ఉంది కనుక వెన్నెలతో పోల్చారు. ఇంకా పద్మముతో పోల్చున్నాడు, తెల్ల పద్మంతో. అంటే అంత సంపూర్ణంగా వికసించి, బ్లౌజోమ్ అంటాం కదా, చక్కగా వికసించి సంపూర్ణంగా వికసితంగా ఉన్నది అని చెప్పడం కోసం వాటితో పోల్చారు. ఒక్కొక్కటి ఒక్కొక్క లక్షణంతో పోల్చడం జరుగుతుంది. అంటే అంత తెల్లని తల్లి. ఈ భావమే శారద నీరదెందు ఘనసార పటీర అన్నప్పుడు పోతన గారు కూడా అందించిన భావం. ఇలాంటి తల్లి యొక్క స్వరూపాన్ని మనకు మహాభారతంలో సరస్వతి గీతలను అద్భుతమైనటువంటి విషయం వస్తుంది. అక్కడ తార్క్ష్యుడు అనేటువంటి ఒక మహాత్ముడు అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకుంటాడు. అక్కడ తల్లి ఎలా దర్శనమిస్తుందంటే యజ్ఞమునందు దర్శనమిచ్చి యజ్ఞములకు ఫలమిచ్చేదాన్ని నేను అంటే. ఎందుకంటే యజ్ఞం చేయాలి అంటే యజ్ఞ సంబంధమైన మంత్రము, దేవత, ద్రవ్యము, జ్ఞానం ఉండద్దు. ఆ యజ్ఞ ఫలాన్ని ఇచ్చేది నేను అని చెప్తోంది. అందుకే ఆ తల్లి గురించి వేదం, ఋగ్వేదం మొదలుకొని అనేక వేదాల్లో దేవీ సూక్తములు ఉన్నాయి, సరస్వతి సూక్తములు. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనావవిత్రియవత్. ఆ తల్లి వాజేభిర్వాజినీవతి. ఇక్కడ మాట చెప్పేటప్పుడు ఈ సరస్వతి మాకు అన్నములు ఇచ్చుగాక అన్నాడండి. అన్నములు ఇవిడి దగ్గర సమృద్ధిగా ఉన్నాయి, అన్నములు ఇచ్చుగాక. ఎందుకంటే విద్య వల్లే కదా ఐశ్వర్యం గారు అన్నం కానీ, అందుకు అవి ఇచ్చుగాక అని చెప్తూ ధీనాం అవిత్రి అన్నాడు. ఇక్కడ ధీనాం అవిత్రి అంటే బుద్ధులను కాపాడే తల్లి, బుద్ధులను కాపాడే తల్లి. అసలు సరస్వతి గురించి మన వాళ్ళు ఎంత అద్భుతమైన భావన చేశారంటే అది కొద్దిసేపు ఉపన్యాసం సరిపోదండి. చాలా రమ్యమైనటువంటి భావన సరస్వతీదేవి గురించి చాలా చాలా విశేషంగా మనకి శాస్త్రములకి చెప్పబడుతున్నాయి. అసలు ఈ రోజు మన సరస్వతీదేవి భావన చేయడమే ధన్యత. ఆవిడ కాంతి తెల్లగా ఉంది, ఎలాంటి తెలుపు అంటే స్పష్టంగా స్వచ్ఛంగా ఉంది ఆ తెలుపు. పైగా ఆవిడ కూడా కమలంలో కూర్చున్నారు, తెల్లని కమలం.
ఇక్కడ కూడా ఈ తల్లి కూడా శుద్ధ సత్వ స్వరూపిణి. ఇక్కడ మీరు భావన చేయండి ఎంత చక్కగా ఉన్నదో. అమ్మ విద్యాస్వరూపం కదా, విద్యకు ఉండవలసిన లక్షణం చూడండి. తెల్లగా ఉన్నది అంటే విద్య ఎప్పుడూ కూడా స్వచ్ఛముగా స్పష్టముగా ఉండాలి, అంతే కదా. ఇటువంటి కన్ఫ్యూజన్ వగేరా లేకుండా స్పష్టంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అలాగే మనకు కూడా చాలా చక్కగా అర్థం అవుతుంది. క్లారిటీ అండ్ ప్యూరిటీ అని అంటాం. అది విద్యకు ఉండవలసిన లక్షణం. ఆ క్లారిటీ అండ్ ప్యూరిటీ దానిని చూపిస్తూ ఆ తెల్లని రంగు ఉన్నది. ఇక 4 చేతులు ఆ తల్లికి. సాధారణంగా దేవతలకు 4 చేతులు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవతలకు 4 చేతులు, ఎవరికైనా 4 చేతులు ఉంటాయా అంటారు కొంతమంది. ఎవరికి ఉండవు, వాళ్ళకే ఉంటాయి కనుక మన దేవతలు అన్నారు. అది తెలుసుకుంటే చాలు, వాళ్ళకే ఉంటాయి. 4 దేనికి సంకేతం అంటే వ్యాపకత్వానికి సంకేతం. అంతటా వ్యాపించి ఉన్న శక్తిని మనం ఆరాధన చేస్తున్నాం. అది 4 చేతులు. ఈ 4 చేతులతో అమ్మవారు పట్టుకున్నటువంటి ఒక్కసారి భావన చేస్తే, ఒక చేతితో అక్షమాలు, ఇంకో చేతితో పుస్తకం, ఇంకా 2 చేతులతో వీణ పట్టుకున్నారు. క్షోణితలంబు నన్నుదురు సోకగ మృక్యును తింతు సైకత శ్రోణికి చెంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్తవశీకరణైక వాణికి వాణికి అక్షరామశుక వారిజ పుస్తక రమ్యపానికి అని పోతన గారు చెప్పినట్లు ఆ తెల్లని కాంతితో ఉన్న తల్లి అక్షరామశుక వారిజ పుస్తక రమ్యపానికి ఈ విధంగా ఉన్నది. ముంజేతి దగ్గర చిలక ఉందిటండి. చిలక దేనికి అంటే కాళిదాస్ మహాకవి చెప్తాడు, చిలక చమత్కారపు పలుకులకి సంకేతం. అలా ఉన్నది చిలక ముంజేతి దగ్గర. అక్కడ అక్షమాల పట్టుకుంది. ఇప్పుడు ఆ రూపం ఒక్కసారి భావన చేయండి. ఎందుకంటే ఎవరైనా మీ విగ్రహం ఎందుకు అలా ఉంది అని అడిగితే మీరు చెప్పండి. ఆ చేతిలో అమ్మ అక్షమాల పట్టుకుంది. అక్షమాల అంటే ఆ నుండి క్ష వరకు ఉన్న అక్షరాలే అక్షమాల. ఎందుకంటే ఎంత జ్ఞానం చేసుకున్నా 50 అక్షరాల నుంచే కదా. ప్రతి అక్షరం మంత్రస్వరూపమే, అమంత్రం అక్షరం నాస్తి. కనుక అక్షరాల మాల అక్షమాలగా పట్టుకుంది. ఇంకో చేత్తో పుస్తకం పట్టుకుందిట. పుస్తకం అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఒక పవర్. గ్రంథం అని దాని పేరు. గ్రంథం అంటే గ్రథనము చేయబడినది గ్రంథము. గ్రథనం అంటే సమకూర్చుట. ఒక జ్ఞానాన్ని మనం హఠాత్తుగా ఎక్కడో ప్రారంభించి ఎక్కడికో చెప్తే ఎవరికి అర్థం కాదు. ఒక గ్రంథాన్ని అంటే ఒక జ్ఞానాన్ని మనం ఇచ్చేటప్పుడు దానికి ఇంట్రడక్షన్, ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక కన్క్లూజన్ ఇస్తే ఒక ఆర్డర్లీగా ప్రజెంట్ చేయడం అవుతుంది జ్ఞానాన్ని. ఒక ఆర్డర్లీగా జ్ఞానాన్ని ఇవ్వడమే సమకూర్చుట, గ్రథనము చేయుట. అది గ్రంథము. అంటే ఒక జ్ఞానాన్ని క్రమ పద్ధతిలో తెలుసుకునేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని గ్రంథం అంటారు. ఆ శక్తి పుస్తక రూపంలో అంటే సర్వశాస్త్రములకు సంకేతము, సర్వశాస్త్రములకు సంకేతం పుస్తకము, సర్వ అక్షర శక్తులు పట్టుకున్నది అక్షమాలు. ఇది కాక వీణ. ఈ వీణ చూడాలి. ఎందుకంటే సృష్టిలో శబ్దం ఒకటి ఉన్నది. ఈ శబ్దం వల్లనే జ్ఞానం వస్తుంది, అంతే కదండి. భాష రాకపోయినా కొన్ని శబ్దాలతో భావం చెప్పచ్చు. మనం బాధపడుతున్నామని మాటలతో చెప్పకపోతే ఏడుస్తూ చెప్పచ్చు. ఏడుపు భాష లేదు. ప్రపంచంలో ఏ భాష పడినా ఏడుపు ఒకలాగే, నవ్వు ఒకలాగే అనుభవిస్తుంది. కనుక కొన్ని శబ్దములు ఉన్నాయే వాటికి భావం ఉంది. లేకపోతే ఒక్క సాహిత్యం కూడా లేకుండా వీణపై స్వర ఆలాపనతోనే, కేవలం ఆ స్వరాలాపనతో మనల్ని ఏడిపించవచ్చు, ఆనందింపజేయచ్చు, ఉత్సాహపరచచ్చు. కొన్ని రాగాల్ని వీణపై మీటుతూ ఉంటే ఉత్సాహంగా ఉంటుంది, మనకి తలూపేస్తుంటాం. కొన్ని మీటుతూ ఉంటే అలా నిద్రపోవచ్చు. అలాగా ఆ నాదంలో శక్తి ఉందా లేదా? అందుకే శబ్దశక్తి సరస్వతి. ఈ శబ్దశక్తి 2 రూపాలతో ఉంటుంది, నాదాత్మకం, పదాత్మకం. నాదాత్మకమైన శక్తి అంతా వీణగా చెప్పబడుతుంటుంది. ఇదే స్వరములుగా వ్యాపించి ఉంటుంది విశ్వంలో. స్వరం లేని శబ్దం లేదండి. ప్రతి శబ్దానికి ఒక స్వరం ఉంది, అవునా లేదే? ఈ స్వరాలను ఒక పద్ధతి, స్వరాలను ఒక పద్ధతిగా పెడితే సంగీతం అవుతుంది. కానీ శబ్దంలో స్వరం ఉంటుంది. ఆ స్వరశక్తి వీణగా చెప్పబడుతున్నది, అక్షరశక్తి అక్షమాలగా చెప్పబడుతున్నది. కనుక 2 విధములైన శబ్దమే వీణగా, ఇటు అక్షరమాలగా. ఇంకా చాలా చాలా అమ్మ రూపంలోనే చాలా కనబడతాయి. ధ్యానం అంటే ఇదండి. ఆ రూపాన్ని తలంచుకుంటూ వివేచన చేస్తూ ఉంటే క్రమంగా నామరూపములుగా వ్యక్తమైన శక్తితో మనస్సు అనుసంధానింపబడి ఆ శక్తి వల్ల ప్రవేశిస్తుంది. ఇది ధ్యాన పద్ధతి. ఆ తెల్లని తల్లి ఈ విధంగా అటు పుస్తకము, అక్షమాల, వీణ పట్టుకుని ఉన్నటువంటి ఆ తల్లిని ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఆ తాక్షుడు అనేటువంటి మహాత్ముడు అమ్మవారు చెప్పినటువంటి తత్వాన్ని గ్రహించి నమస్కరిస్తాడు. అది ఎర్రన్న గారు అద్భుతంగా చెప్తారు. అంబన వాంబుజోజ్వలక రాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సుక్తి వివిక్త నిజ ప్రభావ భవాంబర వీతి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. ఈ తల్లి అనుగ్రహం లేకపోతే ఎవరు పలకలేరయ్యా అంటున్నాడు నారాయణుడు. పలుకు రాదు, బుద్ధి స్ఫురించదు, ఎంత చదువుకున్నా ఏదో బ్లాంక్ అయిపోతుంది. ఈ తల్లి అనుగ్రహం ఉంటే పలుకు ప్రవహిస్తాయి.
అంటూ వివరిస్తూ ఒకప్పుడు బ్రహ్మదేవుడి సభలో ఉండగా సనక సనందనాథుడు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగారు, మాకు బ్రహ్మ విద్య చెప్పవయ్యా అని అడిగారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బ్రహ్మ విద్యా సంభాషణ, వేదములు 4 ముఖంలో పలికే బ్రహ్మగారి బ్రహ్మ విద్య ఇబ్బందా చెప్పండి. సరే గొంతు సవరించుకుని చెప్పబోతున్నట్ట ఒక్క థాట్ స్ఫురించలేదు, ఆలోచన స్ఫురించలేదు, ఏం చేయాలో తెలియట్లేదు. పైగా 2 సభలో పెద్దవాడివి కదా అని వచ్చి అడుగుతూ ఉంటే ఏమీ చెప్పలేకపోతున్నాడు. ఎంత బాధాకరమైన, అంత దాకా వచ్చి నోట పలుకు రాకపోతే ఎలా ఉంటుంది? అప్పుడు తెలివైన పని ఒక్కటి చేశాడు. ఆయన మొదటి నుంచి ఒక అలవాటు ఉంది. అది చేస్తే విష్ణువు ప్రవేశించేట సభలోకి. ప్రవేశించి ఒక్కసారి మీ ఆవిడ తలుచుకున్నట్టు ఆ సరస్వతి దేవుని ఒక్కసారి స్మరించుకుంటే ఆ సరస్వతి ఆ ముఖంలో ప్రవేశించింది. ముఖంలో ఉండడం అంటే ఇది అర్థం అండి. మనం తెలియక బ్రహ్మదేవుడికి ముఖంలో సరస్వతి ఉంటుంది, విష్ణువుకి హృదయంలో ఉంటుంది, శివుడికి శరీరంలో ఉంటుంది అంటే ఇదేమిటో బొమ్మలు వేసి మనం ఆయన ముఖంలో ఒక ఆడావిడ, ఈయన హృదయంలో ఒక ఆడావిడ, ఆయన శరీరంలో ఒక ఆడావిడ అని బొమ్మలు వేయడం కాదండి. వాడు ఏం చెప్తున్నాడో ఇక్కడ మీరు పరిశీలించండి. ఎందుకంటే జ్ఞానం రిసీవ్ చేసుకోవాలన్నా, జ్ఞానం తిరిగి చెప్పాలన్న స్థానం ఏది? శిరస్సే కదా, ముఖం నుంచే కదా వస్తుంది. కానీ జ్ఞానస్వరూపుడి కనుక ముఖం ఉంటుంది అన్నాడు. ఇది తెలుసుకోవాలి. హృదయం, ఎందుకంటే సృష్టిలో ఐశ్వర్యం ఇవ్వాలన్నా పంచాలన్నా హృదయం నుంచి ఇవ్వాలన్న బుద్ధితో వస్తుంది. ఇక శరీరం ఇక్కడ మనం చూడాలి అంటే ముగ్గురు అనుకోవద్దు, ఒక్కడే అనుకోండి. ఒకే పరమేశ్వరుడు సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, స్థితి చేసేటప్పుడు విష్ణువు, లయం చేసేటప్పుడు శివుడు, రుద్రుడు. ఇవి ప్రధానంగా 3 మనం చెప్పుకున్నాం కదా. ఈ 3 మీరు భావించండి, ఒకడే 3 పనులు చేస్తున్నారు. అందుకే ఒకే శక్తి 3 రూపాలు ధరించి వెళ్ళింది. నిజానికి ఒక అమ్మవారు 3 అయ్యారు అంటే అర్థం ఒక అయ్యవారు 3 అయితేనే ఒక అమ్మవారు 3 వెళ్తారు. ఆ మాత్రం తెలియకపోతే ఎలాగ మనకి? అందులో 3 కలిసి ఒక్క రూపంగా అనుకుందాం. ఒక్కసారి బ్రహ్మ విష్ణు రుద్రాత్మపడిన పరమేశ్వరుడు భావన చేయండి. భావన చేస్తే ఒకటి ముఖము, ఇంకోటి హృదయము, 3వది శరీరం. ఇప్పుడు చూద్దాం. ఒక పురుషుడికి 3 ఉంటాయి. పురుషుడు ఏమిటి? పురుషుడు అంటే నా ఉద్దేశంలో జీవుడు. అందరికీ 3 ఉన్నాయి. ఏమిటి? మాట, మనస్సు, శరీరం. దీన్ని ఏమంటారు? త్రికరణాలు అంటారు. అవునా లేదా? ఈ త్రికరణాలే మన బతుకు, మరొకట్లేదు. మీరు ఆలోచించండి. త్రికరణాలే మన బతుకు. మాట, మనస్సు, శరీరం. ఈ 3 లేకపోతే ఏదీ లేదు. అందుకు మాట శక్తి, మనశ్శక్తి, శరీర శక్తి, ఈ 3 శక్తులతోనే మనం ఈ ప్రపంచం అంతా చేస్తున్నాం కదా. అదేవిధంగా పరమేశ్వరుడు యొక్క మాట శక్తి, మనశ్శక్తి, ఈ శరీరూపమైన సర్వశక్తులు ఆ తల్లే. అదే మాట శక్తి అంటే సరస్వతి, మనశ్శక్తి అంటే లక్ష్మీదేవి, సర్వశక్త్యాత్మకమైన శరీర శక్తి అంటే దుర్గ పార్వతి. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కానీ ఒకే పురుషుని యొక్క త్రికరణ శక్తులు అమ్మవారే. దీన్ని బట్టి భార్య అంటే పురుషుడికి త్రికరణ శక్తులు కూడా. అందుకు జాగ్రత్తగా చూసుకోవాలండి ఆ తల్లిని. వాళ్ళు అంత భద్రంగా చూసుకుంటున్నారు ఆ తల్లి. అందుకు ఆ తల్లి ఇక్కడ సరస్వతీదేవి ఆ బ్రహ్మగారికి ఒక్కసారి శక్తినిస్తే అప్పుడు చెప్పగలిగేట. ఇది విషయం. అదేవిధంగా ఒకప్పుడు భూదేవి అనంతుడి వద్దకు వెళ్ళింది. అనంతుడు అంటే ఆదిశేషువు. 1000 పడగలు. 1000 పడగలు అంటే 1000 తలకాయలు కాదు, 1000 తలకాయల జ్ఞానం. అంత అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞ. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు నువ్వు కాసేపు బ్రహ్మ విద్య చెప్పవయ్యా అని భూదేవి. ఆయన గారికి కూడా ఏం తోచలేదు. ఆ సమయంలో అప్పుడు నారాయణ ఆజ్ఞ మేరకు సరస్వతీదేవిని స్మరించి చెప్పగలిగేట. అందుకు ఎవరైనా ఒక విద్యను గ్రహించారన్నా, ఒక విద్యను చెప్పగలిగారన్నా ఆ సరస్వతీదేవి దయ వల్లనే. లౌకికమైన కళలన్నీ ఆవిడ రూపములే, బ్రహ్మ విద్య కూడా ఆవిడ రూపమే. లౌకికమైన విద్యలన్నీ అపరా విద్యలని చెప్పబడుతున్నాయి, బ్రహ్మ విద్య పరా విద్యను చెప్పబడుతుంది. ఈ విద్యను చెప్పాలన్నా, విద్యను గ్రహించాలన్నా సరస్వతీదేవి అనుగ్రహం ఉండవలసిందే. ఈ ఒక్క తల్లి అనుగ్రహం ఉంటే మిగిలిన అందరి అనుగ్రహములు వస్తాయి. ఉదాహరణకి విష్ణు సహస్రం చదవాలి. విష్ణు సహస్రం అంటే అన్ని అక్షరాలేగా, ఆవిడ రూపమే. ఏ దేవత అనుగ్రహం కావాలన్నా ఆ దేవత సంబంధించి జ్ఞానం ఉండాలి, దేవత మంత్రం ఉండాలి. అందుకే ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ప్రపంచం ఎలా అవుతుందంటే మూకోభవతి, మోగతనం. అందుకే ఒకప్పుడు యాజ్ఞవల్క్యుడైన మహానుభావుడు ఉండేవాడు. ఆయన గురువుగారి దగ్గర వేద విద్యనంతా నేర్చుకున్నారు. కానీ ఏదో పొరపాటు ఆయన చేశాడో లేదా పొరపాటు చేశాడని గురువు అనుకున్నాడు. కానీ శపించట్టు గురువు, నువ్వు నా దగ్గర నేర్చుకున్న విద్యనంటే మర్చిపోతావు పో అన్నాడు. మర్చిపోతావు. ఇంతకంటే శాపం మరొకటి ఉంటుందండి. విద్యనే ప్రధానంగా జీవించేవాళ్ళు కదా ఋషులు. అదే విద్య మొత్తం మర్చిపోతాడంటే ఎంత దుఃఖం కలుగుతుంది. అప్పుడు ఆయన చేసింది ఒకటే పని, సూర్యమండలాన్ని చూస్తూ ఏడ్చేట. అదేనా చేతనం అయితే చాలండి. ఏడవడం చేతనైతే ఎన్నో సాధించవచ్చు. అది ఆయన ఆ సరెండర్ అయిపోయి సూర్యమండలాన్ని చూస్తూ నా గతి ఏమిటి అలా సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆ తల్లిని భానుమండల మధ్యస్థ కదా నమస్కారం చేస్తే ఆ సూర్యమండలం నుంచి తలతలలాడుతూ తెల్లని కాంతితో ఆ కమలవాసిని వీణాపానైన సరస్వతి దర్శనమిచ్చింది.
దర్శనమిచ్చి అనుగ్రహించింది. ఆ అనుగ్రహించగానే మర్చిపోయిన విద్యలే కాకుండా నూతనమైన విద్యను కూడా భాషించే. అప్పుడు యాజ్ఞవల్క్యుడు తిరిగి వేద విద్యను ఆవిష్కరించగలిగాడు. ఆయన ఆవిష్కరించిన ఆ వేద విద్యే శుక్ల యజుర్వేదము అని పేరుతో, మధ్యంతర సంహిత అని పేరుతో చెప్పబడుతూ ప్రసిద్ధి చెందింది. ఆ యాజ్ఞవల్క్య మహాముని చరిత్ర ఇది. అలాంటి ఆ సరస్వతి అనుగ్రహం పొందితేనే ఎవడైనా లోకానికి ఉపకారం కలిగించగలడు. ఎందుకంటే బుద్ధి సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయి. ఆ బుద్ధి నిష్ఠాల దేవత ఆ తల్లి. ఆ కారణం చేతనే వ్యాసదేవుడు కృష్ణుని ఆజ్ఞని స్వీకరించి రానున్న కలియుగానికి అనంత వేదరాశిని నేను క్లుప్తీకరించి 4 వేదములుగా అందించాలన్నా, పురాణ విద్యను 18 సంక్షిప్త ఇవ్వాలన్నా, అదేవిధంగా బ్రహ్మసూత్ర భాగవతాది గ్రంథాలు రచించాలన్నా ఆ సరస్వతి దయలేకపోతే చెయ్యలేనని భావన చేసి గోదావరి తీరంలో అది సాధన చేస్తూ ఉంటే ఆ సరస్వతి దేవి దర్శనమిచ్చింది. అప్పుడు ఆ తల్లి అనుగ్రహం చేతనే గ్రంథకర్తృత్వ శక్తి వచ్చింది. అయితే ఋషులు గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఎక్కడ తపస్సు చేస్తారో ఆ తపస్సు శక్తి అక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందండి. ఇది తెలుసుకోండి. వాళ్ళ తపశ్శక్తి కాన్సన్ట్రేట్ అవుతుంది. అక్కడ అనుగ్రహించడానికి అమ్మవారు వస్తారు కనుక ఆవిడ శక్తి అక్కడ ఉంటుంది. ఈ రెండూ కలిసిపోతే క్షేత్రం ఏమిటి? అందుకు నువ్వు తపస్సు చేసిన చోట నేను వెలసి అనుగ్రహిస్తాను అందుక. అదే నా కోరికమ్మా, నువ్వు జగతిని అనుగ్రహించాలి అని చెప్తే అప్పుడు నువ్వు ఒక సైకతంతో నా మూర్తిని చెయ్యు, అంటే ఇసుకతో నా మూర్తిని చెయ్యు, నా శక్తిని కళల్ని అందులో ప్రవేశింపజేస్తాను అమ్మవారు అన్నది. అప్పుడు వ్యాసదేవుడు ఆ గోదావరి తీరంలో అమ్మవారి మూర్తిని నెలకొల్పాడు. ఆ తల్లి అక్కడ నెలకొని నేటికి అనుగ్రహిస్తున్నది. అదే వ్యాసపురి వాసరా క్షేత్రం. అది బాసరా అని మనం ఇక్కడ వ్యవహరిస్తున్నాం. అది ఆ తల్లి యొక్క క్షేత్రం. ఆ తల్లి ఎలాంటి రూపంతో ఉన్నదో మళ్ళీ అలాంటి రూపాన్నే ప్రతిష్ఠ చేశారు కాశ్మీరీతు సరస్వతి. ఇప్పటికీ శక్తిపీఠం ఉందండి. ఆలయాలు కూలగొడితే కూలగొట్టొచ్చు కానీ క్షేత్రశక్తిని ఎవరూ నాశనం చెయ్యలేరు. గుర్తుపెట్టుకోండి. మనకు కాశ్మీరం మనది అవునా కాదని మనకు సందేహం, కానీ మన పూర్వ చరిత్ర చెప్తున్నది కాశ్మీరంలో ఎంత సంస్కృతి ఉన్నదో. మన దౌర్భాగ్యం మన చరిత్ర మనకు తెలియదు. అలాంటి కాశ్మీరం దుర్మార్గుల వల్ల ఎంతో అల్లకల్లోల పరిస్థితికి ఏర్పడుతుంది. అక్కడ నిజమైన సరస్వతీ పీఠం ఎప్పుడో నాశనం చేశారు, కానీ క్షేత్రశక్తి ఎప్పుడూ పోదు. ఇది గుర్తుపెట్టుకోండి. కొందరు అంటూ ఉంటారు అంత గొప్ప శివాలయంలో శివలింగం కొట్టేశారండి అని. మరి మళ్ళీ తర్వాత శివాలయం మరో లింగం పెట్టుకుని ఆరాధించారు. అంటే శివుడిని ఎవరైనా కొట్టగలరా? ఈ సందేహం వచ్చినప్పుడు సమాధానం తెలుసుకోవాలి. మనం రకరకాల బల్బులు పెట్టుకుంటాం. ఎవడో వచ్చి బల్బు పగలగొట్టాడు, పోయింది ఏంటి? బల్బే. కానీ వాల్డర్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పవర్ని ఎప్పుడూ పోగొట్టలేడు. ఇక్కడ మరో బల్బు పెట్టుకో. అదేవిధంగా ఎవడో వచ్చి శివలింగం కొట్టేసినంత మాత్రాన జ్యోతిర్లింగం నశించదు. ఎక్కడ ఉంటుంది మరో శివం పెట్టుకున్నా పూజించదు. అలాగని వాళ్ళందరినీ పిలిచి కొట్టమని నేను చెప్పట్లేదు. బల్బులన్నీ కొడుతూ ఉంటూ ఊరుకుంటామా? కాపాడుకోవాలి. అలాగే మనకి సరస్వతి ఆలయం ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ సరస్వతి పీఠ శక్తి మాత్రం ఉన్నది. ఇక్కడైనా మనం తలుచుకున్న కాశ్మీర్ అయితే సరస్వతి. భారతదేశం తలకాయ కాశ్మీరం అండి. సరస్వతి ఎప్పుడు తలకాయలోనే ఉంటుంది. అది కాశ్మీరం కాపాడుకోవాలి. ఆ కాశ్మీరం రక్షింపబడుగాక. భారతదేశం సంపూర్ణంగా సరస్వతి కళలతో భారతీయ ఆర్ష సంస్కృతితో రక్షింపబడుగాక. నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే భారతీయ దేవిని పూజించే దేశం భారతదేశం. ఇంతకంటే ఇంకేమున్నదండి? ఆ తల్లి భారతి భరతాశ్రిత అని శాస్త్రం చెప్తున్నది. భరతుడు అంటే యజ్ఞాగ్ని. ఆ అగ్ని యజ్ఞాగ్ని యొక్క శక్తియే భారతి. అందుకే తల్లి యజ్ఞ సరస్వతి అని. యజ్ఞం దధే సరస్వతి చోదయిత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం. అంత గొప్ప మాట. మంచి మాటల్ని ప్రేరేపిస్తున్నది, మంచి బుద్ధుల్ని నడిపిస్తున్నది. అంత గొప్ప మాట. అందుకు మంచి బుద్ధి మంచి మాట పలికించే ఆ తల్లి యజ్ఞం దధే సరస్వతి. యజ్ఞాన్ని ధరించి ఉన్న తల్లి ఆవిడ యజ్ఞస్వరూపం. అంతేకాదు ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగే కామధేనువు. అందుకే ధేను సరస్వతి అని రూపం ఉన్నది. దేవీ వాచ మదిరయంతి దేవా తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషముజ్జంతుహాన. ధేనుర్వాక్. ధేనుర్వాక్ ఆ వాగ్దేవి కామధేనువులా మనకి సర్వాభిష్టములు నెరవేర్చుతున్నదని సరస్వతి గురించి ఎన్ని భావాలు చేశాడో మన ఋషులు. అందుకు మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాల్ వారు కూడా కాశ్మీరంలో సరస్వతీదేవి అనుగ్రహం పొంది ఆ తర్వాత శృంగగిరికి చేరుకుని ఆ శృంగేరి యందు శారదామూర్తిని ప్రతిష్ఠ చేశారు. ఆ మహానుభావుడు తన తపశ్శక్తితో అవతారమూర్తిగా మనకు శారదనిచ్చారు. శారద అంటే సరస్వతి అంటే వాంగ్మయం. ఉపనిషత్ భాష్యం, భగవద్గీత భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఇంకా అనంత సాహిత్యాన్ని ఇచ్చారు శంకర భగవత్పాదులు వారు. వ్యాసుడి తర్వాత మళ్ళీ అంత రచన చేసిన మహానుభావులు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఆదిశంకర భగవత్పాదులు వారు పుట్టిన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఆయన సంస్కృతిని ఆయన సాహిత్యాన్ని అధ్యయనం చేయగలిగే జన్మ లభించడం మనకు అదృష్టం. అదే కొందరు చెప్తారు
నాకు ఎన్ని జన్మలు ఎత్తినా పరగలేదు కానీ నా గురువు శంకరాచార్యలే కావాలన్నారు. అందుకు శంకరం శంకరాచార్యం అని సాక్షాత్ శివస్వరూపుడు అయినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు నేను ఇంత శారదనిచ్చాను. ఇది అధ్యయన శారద అంటే స్టడీ చేస్తే కానీ అర్థం కాదు. ఈ తల్లి అర్థం కావాలి అంటే తల్లిని అనుగ్రహం కావాలి అని ఆ మహానుభావుడు శారదాదేవిని శృంగేరిలో ప్రతిష్ఠ చేశారు. ఆ శృంగగిరిలో ఉన్నటువంటి శారదాదేవి ఈ సరస్వతి శారద భారతి బ్రాహ్మి ప్రజ్ఞ ఇవన్నీ సరస్వతీదేవి యొక్క అనేక నామాలు. ఒక్కొక్క నామం సరస్వతీదేవి యొక్క అనేక శక్తులు చెప్తుంది. ఈ తల్లి ప్రధానమైన శక్తిగా మనం భావన చేస్తున్నాం. ఎందుకంటే ఈ తల్లి దయ వల్లే సర్వము నడుస్తున్నది కనుక ఈ తల్లి గురించి చెప్తూ విశేషంగా ఈవిడ విచారకారిణి గ్రంథకారిణి, ఆలోచించే శక్తి ఈవిడ, గ్రంథరచన చేయగలిగే శక్తి ఈవిడ, సర్వ శాస్త్ర విజ్ఞాన స్వరూపం ఈవిడ, సర్వ కళారూపిణి ఈవిడ అని ఈ తల్లి గురించి వివరించి చెప్తూ తపస్సుల యొక్క తపస్సు ఈ తల్లి యొక్క రూపము, తపస్సుల సిద్ధి ఈ తల్లి రూపము. ఈ తల్లి అనుగ్రహం ఉంటే గానీ తపస్సు సాగత, నియమం సాగతట. అందుకు ఒక జ్ఞాన మార్గం అండి అని అంటూ ఉంటారు కొంతమంది. జ్ఞానం ఎవరు? ఈ తల్లి రూపమే. ఆవిడే బ్రహ్మ విద్య, ఆవిడే లౌకిక విద్యలు, సర్వ విద్యల తల్లి ఈ మహాసరస్వతి అని భావన చేస్తూ ఈ సరస్వతి వైభవం మరికొంత చెప్పుకొని మిగిలిన తల్లుల గురించి రేపటి రోజున మళ్ళీ చెప్పుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः. अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः. अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतं. मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते. श्रीमद्रमारमण गोविंदो हरि गोविंद. नमः पार्वती पदे हर हर महादेव. భక్తులందరికీ ఒక విజ్ఞప్తి. ఇవాళ అక్కడికి వెళ్ళడానికి దారి పూర్తిగా సుగమంగా లేదు కాబట్టి ఇటుపక్క ఉన్న వాళ్ళని లేచి ఇక్కడి నుంచి మొదటి లైన్లో ఒక్కొక్కరు లేచి వారికి నమస్కరించుకుని అక్కడ ప్రసాదం తీసుకుని అటుపక్కగా బయటికి వెళ్ళవలసిందిగా మనవి. ఆ ద్వారం తెరవబడదు, ఇటు నుంచే వెళ్ళాలి బయటికి. శర్మ గారు కొంచెం తొందరగా వెళ్ళాలి ఇవాళ కనుక ఆఖరి రోజున ఆయన సేవ చేసుకుందాం కనుక ఇప్పుడు ఏకాంత సేవ అక్కడ మొదలవుతుంది. ఏకాంత సేవ చూసుకోవాల్సిన వాళ్ళు గుళ్ళకి వెళ్ళాల్సిందిగా ప్రార్థన. తర్వాత రేపు 4 గంటల